ఉగాది పండుగ మనందరం ఉగాది పచ్చడి చేద్దాం. పచ్చడి చేద్దాం. ఈవెంట్ నేను చేయాలని అడగల, ఈవెంట్ లో ఏం చేయాలో చెప్తున్నాడు. ఏదేమైనా అతను ఒక్కడే సూపర్ అబ్బా. ఇతను ఈ బోడెం బాబులు చుట్టాం. పండగ అనగానే కొండ వేసుకుని వచ్చారు చూసా. నగరాజు ఉగాది పచ్చడి ఎలా చేస్తారు చెప్పు ఆడియన్స్ కి. కారం వేసుకోవాలి, మామిడికి వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, వగరు వేసుకోవాలి, వేపాకు వేసుకోవాలి. మరి షుగర్ వద్దన్న దానికి నాకు గొడవైంది. అంత ముందు సంవత్సరం కమెడియన్ అన్నారు, పోయిన సంవత్సరం కొరియోగ్రాఫర్ అన్నారు. ఇప్పుడు ఏమంటారో రావద్దంటారు ఇంకా. అరే ఆగండి రా, నన్ను మాట్లాడి అనరా. మాట్లాడు. ఆగండి రా, నన్ను మాట్లాడి అనరా. మాట్లాడవయ్యా బాబు. అది ఒకటే డైలాగ్ ఇచ్చారా. అదేనా నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఏమైందిరా? ఏ అంటున్నారు. వాళ్ళని మేకప్ పూలతో ఏమంటున్నారు కొంచెం. ఏంటి మీరు వచ్చారంటే మిమ్మల్ని కూడా ఆర్టిస్టులో కలిపేశారా? మిమ్మల్ని కలిపేస్తాంలే. సర్లే, అయినా ఇద్దరికి పేమెంట్లు ఇవ్వడం అంటే కష్టం కదండి. భాస్కర్ పేమెంట్ ఇస్తాను రేటు. అది పచ్చడి స్టార్ట్ చేద్దాం. పచ్చడి అప్పుడే కాదు, మనతో పాటు సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా వచ్చాక పచ్చడి చేద్దాం. ఏ లహరి, నువ్వు సినిమాలో హీరోయిన్ గా చేయొచ్చు కదరా. ఓ మై గాడ్, మరి సినిమాలో హీరోయిన్. అదే అది చెప్పిద్దామని ఇదన్నా. ఈ షోకి నా గ్లామర్ డామినేట్ చేస్తుందేమో. డామినేట్ చేస్తుందని ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టి వచ్చినట్టున్నావు. తెచ్చుకోవాల్సింది కొంచెం అయినా. హలో, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. అసలు ఎవరు అంచనా వేశారు అన్నా? మేము ఎవరో తెలుసుగా మీకు. మీరెవరో తెలుసు, కానీ మీరు ఇక్కడ ఉంటారని తెలియదు. అంటే తెలిస్తే వచ్చేవాళ్ళం కాదు. నాకు ఒక చిన్న డౌట్ అన్న ఎప్పటి నుంచో. మన నిరుపమన్న ఇంట్లో ఎలా ఉంటారండి? నిరుపం ఇంట్లో కూర్చున్నప్పుడు ఇలా ఉంటారు, పడుకున్నప్పుడు ఇలా ఉంటారు. మీరేంటి ఇలా తయారయ్యారు? మీలో కలవాలంటే ఇలా చెప్పమన్నారండి. మీరు డైరెక్ట్ జిమ్ నుంచి వస్తున్నారా? లేదు, ఏ అన్ని వెయిట్స్ చేసుకొచ్చారు? ఆవిడ మోస్తుంది వెయిట్స్ కాదండి, ఆవిడ అందాన్ని. నువ్వు మోస్తున్నావు చాలా ఆవిడ్ని, అదైతే అర్థం అవుతుంది. ఎంత ఫిట్ గా ఉన్నారేంటండి? నాది వదిలేయండి కానీ మీదేంటి బయటకు వస్తుంది. మరి ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినప్పుడు దానికి కూడా చూడాలని ఉంటది కదా. డాక్టర్ బాబు, నాకు ఈ మధ్యన షుగర్ వచ్చింది, షుగర్ తగ్గివా బాబు. ఏంటి మమ్మీ ఎవడీడు? అలాగే మా అన్నయ్య ప్రసాద్ అని ఆయన కిడ్నీలు పోయినాయి, 2 కిడ్నీలు ఉంటాయి బాబు, ప్లీజ్ బాబు. కిడ్నీలు ఏమన్నా ఇడ్లీలా హోటల్లో అమ్మడానికి? మనందరం ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకోవడానికి వచ్చాం. అది కూడా ముఖ్యంగా మన ఆర్టిస్టుల వరకే చేసుకుంటున్నాం. ఈసారి యాంకర్లు, జడ్జిలు ఎవరు లేరు. మీరు వెళ్ళి కూర్చుంటే మనం స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు అంగరంగ వైభవంగా. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఓన్లీ ఆర్టిస్టులు చేసుకుంటా ఉన్నా కదా. నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు? మీరు ఆర్టిస్టులు, మరి నేనేమన్నాయా? మీలో ఒకనే కదా. ఏంటి ఒకడంటాడేంటి? మరి వచ్చింది ఒకడేగా. ఒకడంటే ఒకడు కదా, మళ్ళీ ఒకడంటాడేంటి? ఒక్క అడుగుగానే ముందుకేసావా? 2 వేసావు కాబట్టి సరిపోయింది, 1 వేసి ఉంటే చెప్పేవాళ్ళం. మేమందరం ఆర్టిస్టులు. ఈ రోజు ఉగాది పచ్చడి మేమే చేసుకోవాలనుకుంటున్నాం. ఉగాది పచ్చడి మీరు చేసుకుంటారు, నేను లేకుండా. చెప్తే అసలు వినట్లేదు అబ్బాయి. చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందో? చేయగాదు, మొహం కూడా అంతే రఫ్ గా ఉంది. కాదు, నువ్వు ఎందుకు వచ్చి ఎందుకు అసలు డైలాగ్ ఉంది నీకు? మైక్ లేదు. సర్లేదు భయ్యా, డైలాగులు లేవు. మేము ఉగాది పచ్చడి చేసి నువ్వు వెళ్ళి ఆ మూలన కూర్చుంటే చివరిలో ఒక 4 చుక్కలు నీకు పోస్తాం, ఓకేనా? నేను కూడా మూలనే ఉంటాను. నువ్వు ఎందుకు వెళ్తావు నాకు తెలుసు, మూలకెట్టరా.
మన పచ్చడి ఐటమ్స్ మొత్తం తెచ్చారండి. ఉప్పు, చింతపండు, కారం ఈ మూడే తెచ్చారా? సర్లే ఇవి పట్టుకుని వాళ్ళని అడుగుదాం, వాళ్ళు తెచ్చుంటారు. మా ఆవిడని రెడీ చేసి తీసుకురావడానికి టైం అయిపోయింది. మేమేం చాలా పోనీ ఉగాది పచ్చడి టాబ్లెట్ ఏమైనా ఉంటుందా? ఏంట్రా ఎవరు ఏం చేయకుండా ఉగాది పచ్చడి ఇప్పుడు ఎలా చేస్తారు? సరే నేను వెయిట్ చేసిన 4 చుక్కలు ఆ 4 చుక్కలు ఇస్తావు, నువ్వు కొంచెం సేపు ఆగి చెప్తా. నాకు ఒక ఐడియా వచ్చింది. 3 ఇల్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఈ టేబుల్ ఇంటికి వెళ్తా అంటే బాబు. ఆ ఇల్లు కాదురా బాబు, వాళ్ళ దగ్గర కిరాణా కొట్లో దొరకని సామాన్లు కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఒకరికేమో వేప చెట్టు ఉంది, ఇంకో ఇంట్లో ఏమో మామిడి చెట్టు ఉంది, ఇంకొకరికేమో చెరుకు తోట ఉంది. అలాంటి వాళ్ళు వస్తే మన ఉగాది పచ్చడి అయిపోయినట్టే. ఆ మొదటి ఇంటి వాళ్ళని పిలుద్దాం. రెండమ్మా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరు. అన్నా వీళ్ళు ముందు రావాలి కదా, లేట్ వచ్చారేంటి? వీళ్ళు మనకన్నా ముందే బయలుదేరారు. అలా నడుచుకోవడానికి టైం రోడ్డంతా గుంటలు మెట్లుగా ఉంటే పరిగెత్తుకుని ఎట్టొస్తా. ఎక్కడ మరి హైవే ఉంటే పీటీ విషయాలు మీరు, హైవే ఉంటే పీటీ విషయాలు మీరు. ఇప్పటికి నేను బయటికి వెళ్ళానంటే అందాల బామ్మ అందాల బామ్మ అంటారు. పొద్దున్న లేస్తే తలకి మోకాలకి ఏదో ఒక బాంబు రాసుకోకపోతే ఊరుకోరు. ఇద్దరిని ఏమన్నా తందామా అంటే నాకేమో మోకాళ్ళు. మరి పిలిచిన ప్రతి ఈవెంట్కి పరిగెత్తితే మోకాళ్ళ నొప్పులు రాకేమొస్తాయి? వేపు ఒకటి ఇస్తే మేము ఉగాది పచ్చడి చేసుకోవాలమ్మా. పండగ పూట ఆడుకోవడానికి వచ్చారు వీళ్ళెవరండి బాబు? ఓడే అమ్మా, ఒక్క డైలాగుతో అన్ని ఈవెంట్లు చేస్తుంది ఈవిడెవరండి బాబు? మాకు పసిపిల్లలని ఏదో ఆలోచించి ఆ వేప ఏదో ఇవ్వచ్చు కదా. ఇస్తామయ్యా, మీరు అడక్క నోరు తెరిచి అడిగితే మేము ఇవ్వకుండా ఉంటామా? హలో ఇప్పుడు అరే ఊర్లో వృద్ధులు ఇంటికి వెళ్ళి అవి కావాలి ఇవి కావాలని ఇల్లంతా దోచుకుపోతున్నారు. తొట్టి గ్యాంగ్ ఒకటి. ఏమే వెనక ఎవరు వచ్చారో ఇంటికి తాళం వేసి వచ్చారా? కాదు బామ్మ, వేపాకులు కావాలి, చింతపండు కావాలి, ఇలా ఎవరైనా వస్తారు దొంగలు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని చూస్తే అట్లా కనపడ. వీళ్ళు పైకి అలాగే ఉంటారమ్మా, చేసే వేషాలన్నవే. నువ్వేంటయ్యా బాబు? భయ్యా ఆ 4 చుక్కలు ఇస్తే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అమాయకంగానే కనపడతారు కానీ ఏమైనా చేస్తారు. వీళ్ళు వేపు ఇచ్చేటట్లేరు కానీ ఆ రెండో ఇల్లు ఉంది కదా, వాళ్ళని పిలిచేద్దాం. ఇంకో ఇల్లు చూసుకుంటారంట. పదంటే మనం బాధ చూసుకో. వాళ్ళు ఎలాగో యాప్ ఇవ్వలేదు. ఆ రెండో ఇంటికి వెళ్ళి మామిడికాయ ఉంది కదా, అది తెచ్చుకుందాం. పద ఏదో కాయ తెచ్చుకుందాం. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. హలో, ఎందుకు పిలిచారు? పచ్చడి చేయాలండి. ఎవరిని చేయాలి? ఇవిడ పొద్దున్న లేస్తే ఎవడు జాడ తీయాలి, ఎవరిని పచ్చడి చేయాలి తప్ప ఇంకేం తెలీదా? ఉగాది పచ్చడి చేయాలి, దానికి మీ సపోర్ట్ కావాలి. చేయండి, తీసుకురండి. తిని బాగాలేకపోయినా బాగుందని చెప్తా. అలా ఎలా చెప్తారు? మీ స్కిట్లకి చెప్పట్లా? సార్ 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 4 చుక్కలు ఇంకా అవ్వలేదయ్యా చుక్కల. ఏమండి 2022లో ఉగాది ఎలా చేసుకుంటున్నారు, 2021లో ఎలా చేసుకోబోతున్నారు? 2022 తర్వాత 2023 కదా వచ్చేది. అంటే మీ వయసు రోజు రోజుకి తగ్గుతుంది కదా. కొట్టు కొట్టు, నువ్వు ఎంత గాలి కొట్టినా టైర్ గాలి కొడుతున్నానండి మేడం బయట. మా ఇంటి నెంబరు 203. మీరు వచ్చి తలుపు కొట్టాలండి. అది అదృష్టం కదా తలుపు తట్టేది. మీరేమో అదృష్టం అండి. మూతి పగిలిపోద్ది. ఉగాది కాబట్టే మీ తోటలో ఉన్న మామిడికాయ ఇచ్చేస్తే మేము ఆ పచ్చడి చేసేస్తాం. మరి ఇంటికి వచ్చి అడిగాక లేదంటనా? తీసుకోండి. తప్పకుండా ఇస్తారు. అరే మేడం ఎందుకు ఇవ్వరు? ముందు మీ ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ఇవ్వను చీపో అంటే మీ మీద అలుసు కాబట్టి చక్కగా ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు, ఇస్తారు. మంచి అంటే 2 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు వద్దన్నాక నా దగ్గరకు వచ్చారా? అంటే నేను అంత అలుసా నీకు? ఇచ్చేది లేదు, మీకైతే అస్సలు ఇచ్చేది లేదు. బా ఏటో కడుపు నిండుగా ఉంది భయ్యా, ఏమిటో. సరే ఆవిడ వెళ్తే వెళ్ళారు, కనీసం 2 చుక్కలు. నీకు 4 చుక్కలు ఇచ్చేలోపు నువ్వు మాకు 400 చుక్కలు చూపిస్తున్నావు. ఊరుకోవా బాబు. వేపు పోయింది, ఆవిడకాయ పోయింది, కనీసం చురుకు గడక ట్రై చేద్దాం. ఆవిడ ఇంటికి వెళ్దాం. పద పద. బంగారు సామి మిసల సామి రోజుల సామి నా సామి
ఆవిడ పేరేంటో తెలుసా? ఇషా చావలా. ఎందుకు చావలేదురా? ఆవిడ అందం కోసం చాలా మంది చచ్చిపోయారు. ముందు నువ్వు చావాలరా. ఓహోలు భయ్యా. ప్రపంచంలో రెండే రెండు అందమైనవి, ఒకటి నువ్వు, నెక్స్ట్ నీ నవ్వు. నువ్వు పెద్ద పువ్వు. మేడం మీకు చెరుకు తోటలు ఉన్నాయట కదా, ఓ చెరుకు కడిస్తే పట్టుకుపోతా మేడం. వాట్ చిరుతోడు? చెరుకు తొడ కదండి అది. షుగర్ కేన్. షుగర్ కేనా? ఓకే. కాదు, అలా తోటలోకి వదిలేసి తొట్టిలో గ్యాంగ్ ఇది మొత్తం లాగేసి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి చూసి దాన్ని బట్టి ఇవ్వండి. అవును, చూడడానికి అలాగే కనపడుతున్నారు. నువ్వు యాప పువ్వు బాగొట్టి, మామిడికాయ బాగొట్టి, చెరుకు గడ బాగొట్టి ఉగాది పచ్చడి కదా ఎంతో చేయాలి. సార్ నేను ఆఫ్టర్ ఆల్ యాంకర్ సార్, మీరు ఆర్టిస్ట్ సార్. మేడం మీరు కూర్చోండి, ఆ చెరుగ్గడ సంగతి నేను తెలుస్తా. మీరు ముగ్గురు మరి ఒప్పుకోకపోతే పచ్చడి ఎలా చేస్తారు? ఎవరిని చేయాలి పచ్చడి? మీరు ముగ్గురు ఇక్కడికి రండి. మాకు వినపడద్దండి, మీకు వినపడదేమో కానీ మాకు వినపడుతుంది. మా మనవరాలు ఉంది, మా 3 ఏళ్లలోనూ ముచ్చటగా తిరుగుద్ది. అది ఏం చెప్పినా మేము కాదను. దాన్ని ఒప్పించుకోండి, మీకు ఏం కావాలంటే అవి ఇస్తాం. వీళ్ళు ఇలా ఉన్నారంటే వీళ్ళ మనవరాలు ఎలా ఉంటుందో చూడాలి. ఆవిడ కూడా పిలిపించండి. తెల్లారంగానే వెచ్చమైన కాఫీ ఇష్టం, ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన కాఫీ ఇష్టం. అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం, అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం. ఈవెంట్ పేరు చెప్పి ఇంతమంది అమ్మమ్మల్ని పిలిస్తే ఈవెంట్ ఎలా జరుగుద్ది? అమ్మమ్మ ఇంకా తాత ఎక్కడ అడగలే. తాత అమ్మమ్మ కలిసి హోలీ ఆడారా తెలుసా మీకు? మీకు ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? అదే నవ్వు రాకుండా పంచులేస్తారు కదా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? ఆ పంచులకి ఎక్కువ నవ్వుతుంటారు కదా మీరే. నవ్వు వచ్చేస్తుంది. మళ్ళీ క్లోజ్ సోఫాలో కూర్చుని బామా పొద్దున లేగానే మొహం మీద నీళ్లు కొట్టి నన్ను లేపొచ్చు కదా. మొహం మీద నీళ్లు కొట్టాక నీ మొహం చూస్తే ఆవిడ లేపాలి మేము 4 జంబులు కొట్టి. మీ ఫ్యామిలీ దగ్గర మామిడికాయ, వేప పువ్వు, చెరుకు ఉంది. అవి ఇప్పిస్తే మేము ఉగాది పచ్చడి చేసుకుంటాం. పండగ కదా, ఇచ్చేద్దాం. నువ్వు వీళ్ళు అడగగానే ఇస్తున్నావు. నిన్న అమ్మమ్మ అంటున్నారు, పేలం జోకులు క్లోజ్అప్ అయితే నవ్వుతావు అంటున్నారు. మరి ఆలోచించుకోండి, మరి ఇచ్చేలేండి పర్లేదు. మీ పువ్వు మొహాలకి మళ్ళీ నేను ఇవ్వాలా? అవన్నీ కావాలంటే మేము ఏం చేయాలి? మీకు వచ్చింది అది ఒకటి, ఏదో ఇంత కొంత చేస్తారు. ఎంటర్టైన్ చేయండి మనందరినీ. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి అంతే కదా? మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయండి. అంటే మీరు చేయరని ఫిక్స్ చేశారు అంతే కదా? ఏంటి మాకు ఎంటర్టైన్మెంట్ ఏమి ఇస్తున్నారు? అందుకే మీకు ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వాలనేది మేము డిస్కస్ చేసుకొని చెప్తాం. ఓకేనా? ఇక ఇప్పుడు మొదలవుద్ది మన ఉగాది పండగ అంగరంగ వైభవంగా. అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, పచ్చడి చేరే సామాన్లు కావాలన్నారు. వాళ్ళని ఏదో చేసి ఇంప్రెస్ చేయాలి కదా. అటు పక్క కొంచెం ఓల్డ్ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి కొంచెం సీరియల్స్ అవి బాగా ఇంట్రెస్ట్ అనుకుంటాం. అందుకనే మన సీరియల్లో వాళ్ళందరినీ కలిపి డాన్స్ పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటాం. మా లవ్లీ జోడీస్ అందరూ ఈ రోజు ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా, పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా, పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. ఏముంది తనలోన గమ్మత్తు అంటే, అది దాగి మత్తేదో ఉందంటూ అంటూ, తనకన్నా అందాలు ఉన్నాయి అంటే, అందానికే తాను ఆకాశమంటూ నువ్వేనమాట. నువ్వేనమాట వినకుంటే మనసా, తానేని
ఏంద్రా అబ్బాయి సిచ్యువేషన్ ఏంటి? మాస్ సాంగ్ అన్నా. అయ్యి బాబాయ్ మాసే. మరి మాస్ మహారాజ్ ఇక్కడ అంతేనటావా? అదిగో క్యూట్ చిక్కు, నువ్వు పెట్టే టిక్కు ఇంకా ఫుల్ కిక్కు. అబ్బా ఇంకొంచెం పెంచా. దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచని పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు పాడేసి ఆరేసిన బెస్ట్ డబల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో 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 కిస్కో. బ్యాక్ ఆర్ట్ లో 4 కింగ్స్ ఉంటారు, ఈ ఆర్ట్ లో ఒక్కడే కింగ్. మన ఇద్దరి మధ్యన లిరిక్స్ ఫుల్ ఆఫ్ రొమాన్స్. ఫుల్ కిస్కో కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో 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 కిస్కో. ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో. అసలు అరే అద్దిరిపోయింది. పండగ రోజు అసలు ఇంత వైభవంగా ఉంటుంది అనుకోలే. అండ్ నలుగురికి థ్యాంక్ యూ. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఇషా గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? రియల్ కపుల్స్ ఆర్ రీల్ కపుల్స్? రీల్ అసలు రియల్ కపుల్స్ లాగా అనిపించింది. ఎంత బాగా చేశారు, సూపర్ గా ఉంది డాన్స్, అద్రిపోయింది. రోజా గారు చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా చేశారు, అసలు చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. రష్మి గారు చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. వీళ్ళు చెప్పినట్టు ఆ రుచిలో 3 రుచులు మీరే అందించారు. అంతా సూపర్ గా చాలా 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 బాగుంది. కానీ ఒకటి తగ్గింది, అదే టచ్ అప్. టచ్ అప్ అయితే 1 కాదు 1 కేజీ తగ్గింది. 1 కేజీ తగ్గింది. బట్ వండర్ఫుల్. ఆవిడ అలాగే అంటుంటారు 1 తగ్గిందని. దాని సంగతి మేము తెలుస్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. అదన్న భాస్కర్ అన్న వచ్చాడు ఈవెంట్ లో, అలా కూర్చొని ఉన్నాడు. ఏ భాస్కర్ ఏదో చెయ్యయ్యా మంచిగా. చేశాను కదన్నా, మీరు చేస్తుంటే చప్పట్లు కొడుతున్నాను, నవ్వుతున్నాను. ఓ మంచి స్కిట్ చేయబ్బా, నవ్వించి అందరిని. మంచి యంగ్ టీం ఇవ్వండి, చేస్తా. యంగ్ టీం కావాలా? ఆ మేడం, జయలక్ష్మి గారు, రోహిణి, వైవిజయ్ గారు, జానకి గారు, అందరితో చెయ్యి. ఎంతకన్నా యంగ్ టీం దొరకదు నీకు. ఓకేనా? ఓకే డన్. లెట్స్ వెల్కమ్ భాస్కర్. మనకి పెళ్ళయింది, ఈ రోజు మనం కొత్త కాపురం స్టార్ట్ చేయబోతున్నాం. ఏవండి కొత్త కాపురం అంటే గుర్తొచ్చింది, నాకు కొత్తగా ఎక్కడికన్నా తీసుకెళ్లి కొత్తగా ఏదైనా కొనియచ్చు కదండి. ఊటీకి కాకుండా కోటికి తీసుకెళ్ళా, అందుకో అక్కడ అద్దంలో చూసుకో కొత్తగా కనబడతా. పెళ్ళయింది, మా ఇంటికి వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అమ్మా నాన్న అమెరికాలో ఉంటారు. మరి ఎలా అండి? ఇప్పుడు మనమైతే వేరే కాపురం పెడదాం. వేరే కాపురం ఏంటి? నీకు ఫ్యామిలీ లేదా? నాకు ఉందండి పెద్ద ఫ్యామిలీ. అమ్మ బోర్ అండి అక్కడికి వెళ్తే. ఏంటే బోరు? ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి, ఒక బావ, చిన్న చిన్న పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. ఐ వాంట్ పెద్ద ఫ్యామిలీ. పిలువు ఇంట్లో. ఆ కుటుంబం బానే ఉంటది, ఈ డైలాగ్ చెప్పేటప్పుడు మీ మొహం బాలేదండి. పెద్ద ఫ్యామిలీ కుటుంబం అన్నగారి కుటుంబం. సారీ అండి, మేము ఇల్లు అనుకొని వృద్ధాశ్రమంలోకి వచ్చేసాం. రాలే నా ఇల్లే పెద్ద కుటుంబం, పెద్ద కుటుంబం. అంటే మీ ఇంట్లో వీళ్ళు తప్ప ఎవరు లేరా? ఎవ్వరు లేరు, అందరు పోయారు, మిగిలింది వీళ్ళే. తాతయ్య గారు, మీతో ఒకసారి నేను వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడా, గుర్తుపెట్టారా? నాకు కటింగ్ చేయడానికి వచ్చావు కదా, అప్పుడు మంకేది మంకు. ఈ ట్యాంక్ మీద పొంకేటప్పుడు చాలా కష్టం. ఏంటి ఇది? భాస్కర్ అన్న, నువ్వు ఎండింగ్ లో ఎమోషన్ అన్నావు, ఇప్పటి నుంచి ఎమోషన్ వచ్చా. ఏమండి, నేను మీ అమ్మాయిని చేసుకున్న పెళ్లి కొడుకుని, కొత్తగా ఈ రోజే పెళ్లి చేసుకున్నా. మొహానికి ఏ వెధవ దొరుకుతాడో అనుకున్నావు, ఈ వెధవ దొరికాడు, ఈ వెధవ దొరికాడు.
ఈ రోజు మాకు శోభనం. అమ్మాయిని రెడీ చేయండి. నువ్వెవరు? నేను పని మనిషిని. వెనక్కి నీకేం పని ఇక్కడ? వెళ్ళు. ఏంటి అంటున్నారే? మా కాళ్ళు మొక్కు. బయలుదేరండి. పాప రా నువ్వు. కానీ శోభని జరుపుకున్నావు అనుకో, నీ బతుకంతా మ్యావ్ మ్యావ్ మ్యావే. సరే తీసుకుపోండి. మనవడికి పిల్లడ్డు వస్తే మేము చెప్పినా వినకుండా వాడు పెళ్లి చేసుకున్నాడు. వాడికి పిల్లలే పుట్టలేదు. వాడికి చచ్చాడు మధ్యలో. ఏం బాబు, రాత్రి మ్యాచ్ డబుల్ ఇన్నింగ్సా? లేదు, వర్షం పడి మ్యాచ్ రద్దయింది. రాత్రి ఏం జరిగితే నీకెందుకు? నేను అప్పుడే అనుకున్నాను పిచ్చికి పనికిరావు, మ్యాచ్ కి పనికిరావని. ఇంతకీ ఏమైంది? రన్ను కొట్టేసరికి వైట్ బాల్ వేసాడు. క్లీన్ బౌల్డ్ అయ్యి బయటకు వచ్చాను. ఇలా పుస్తకాలు పిల్ల. అమ్మా టైం అయింది, తీసురండి. పువ్వులు పెట్టారా పిల్లకి? పాడెక్కించిన తర్వాత పెద్ద దండ. బామ్మగారు, పిల్లలు రాకుండా తలుపులేసా. ఇలాంటి అపశకనాలు ఏమి జరగవు. ఇవాళ శోభనం జరిగి తీరుతుంది. బయలుదేరండి. పెద్ద పబ్లిసిటీ అక్కర్లేదు. దానికి చేయాల్సిన పని కామ్గా చేసి. లేదు, ఎల్బీ స్టేడియం లో ఫ్లడ్ లైట్ లైట్ లైవ్ ఇస్తా. అయ్యో బాబుకి కార్యక్రమం కానివ్వు. నా కాళ్ళు ఎవడు మొక్కుతాడు? మొక్కు. సర్లే. మొక్కయ్యా, గట్టిగా మొక్కు. ఏమైందండి? అది నెత్తి మీద ఎట్టి ఇలా కుక్కేసరికి వెనకాల ఏదో లాక్ అయిపోయింది నడు. అంటే ఇప్పుడు మీరు అంతా అయిపోయిందా? బెడ్ బొక్కానింకా? లేదు, ఈ ముసలాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు నాకు శోభనం కాదు. వెళ్ళి ఏ వృద్ధాశ్రమంలో చేరండి. పోండి అక్కడి నుంచి. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం బయలుదేరండి. బాబు, ఎంత ఒక్క మాట. ఏదో పెద్దవాళ్ళు, మా చాదస్తాను మేము, మా సాంప్రదాయం మేము. ఏదో ఒక చిన్న మాట అన్నావు, నేను కోపించుకొని మమ్మల్ని ఉత్తరప్రదేశ్కి పంపిస్తున్నావే. ఒక్కసారి ఆలోచించు. నీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్న నువ్వేదో అల్లరి చేసావని నిన్ను ఆశ్రమానికి పంపిస్తే నీ మనసు ఎంత బాధపడుతుంది. అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం ఒక్కసారి ఆలోచించావా? సరే మేము వెళ్తాం, నువ్వు బాగుండు. సంజయ్ గారు ఎలా అనిపించింది స్కిట్? స్టార్టింగ్ ఎంత ఎంటర్టైనింగ్ ఉందో, ఫినిషింగ్ వెళ్ళేటప్పటికి చాలా ఎమోషనల్ గా అనిపించింది. హార్ట్ టచింగ్ అనిపించింది. నిజంగా మంచి మెసేజ్ భాస్కర్. యైషా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా చాలా బాగుంది అండి. నవ్వించి లాస్ట్ లో ఎమోషనల్ చేశారు. వెరీ నైస్ మెసేజ్. సూపర్, ఫెంటాస్టిక్. నిజంగా చాలా 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 అద్భుతమైన స్కిట్ మా ఇది. అండ్ మా అందరి అదృష్టం మీలాంటి అద్భుతమైన నటులు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ స్టేజ్ మీద, ఈ వేదిక మీద మేము లైవ్ గా ఇలా ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం మాకు కలిగింది. సో మీతో పాటు మేము కూడా ఒకే స్టేజ్ షేర్ చేసుకుంటాం. నిజంగా మా అదృష్టం అమ్మా. వండర్ఫుల్ మా. థ్యాంక్ యూ సో మచ్. రష్మి గారు, ఇంకా స్పెషల్ గా ఉంది, కానీ ఒక్కడు తగ్గింది. కాదు అసలు ఈవెంట్ లో ఈవెంట్ తగ్గించుంటే అయిపోయింది. కాదయా, వీళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అంతగా ఇంప్రెస్ అయినట్టు నాకు కనపట్లే. మీ మామిడికాయ వేపూలు వచ్చేలా లేవు. ఏదో ఒకటి చేయండి. ఏం జరుగుతుంది రష్మి? అసలు ఏంటి మ్యాటర్? అంతా బాగుంది, కానీ ఏంటో ఒకటి తగ్గింది. ఏంటమ్మా నీ పేమెంట్ లో 1,00,000 ఇచ్చి ఒకటి తగ్గింది అందులో?
కాదు కాదు, అసలు ఈవెంట్ లో ఈవెంట్ తగ్గించుంటే అయిపోయేది. మాకు అర్థమైందిలే గానీ బేసిక్ గా ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదన్నా, అందరికి నచ్చాలంటే సింగింగ్ పెట్టాం అనుకో, అప్పుడు ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఓకే, సో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడడానికి స్వరా, లెట్స్ వెల్కమ్ దెం. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాధినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవనీ సమేతం భజ మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదయంగమం చతుర్దది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణదజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నతేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం మనోహరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఢం 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 ఢంకాదినాద నవతాండవాడంబరం తద్ధిమ్మి తక ధిమ్మి ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య శుభకమల భంభరం ఓంకార ఘింకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్రుద్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాషం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అప్లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్త్ర నక్షత్ర వరపరం జ్యోతిం ధర్మస్త్ర నక్షత్ర వరపరం జ్యోతిం ధర్మస్త్ర నక్షత్ర వరపరం జ్యోతిం नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च सर्वाय च सर्वाय च
సూపర్ బ్రదర్ సూపర్. మహాప్రాణదీపం శివం రోజా గారు సూపర్ అసలు. మహోంకార రూపం ఇషా గారు సూపర్ గా ఉందండి. శివం శివం. ఆది గారు జనరల్ గా నువ్వు ఊపిరి తీసుకున్నావో లేదో మాకు తెలియదు కానీ నీ ఊపిరి మొత్తం మేము తీసుకున్నాం, మేము పోతామేమో అనిపించింది బాబు. అలా పాడేసావు, మామూలుగా లేదు అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకెంతకు మించి నాకు అదే ఎప్పుడో ఒక డౌట్ ఉంటుంది నువ్వు పాడినప్పుడల్లా, ఎందుకు ఎక్కడెక్కడో ఎవరెవరో సింగర్స్ వస్తుంటారు, అబ్బా మనోడి చేత పాడించవచ్చు కదా పాటలన్నీ. ధర్మస్త్ర నక్షత్ర వరపరంజ్యోతి. నెక్స్ట్ లెవెల్ అబ్బా, అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మస్త్ర నక్షత్ర వరపరంజ్యోతి. రాంప్రసాద్ గారు నేను స్వరాకి మంచి ఫ్యాన్ ఎప్పుడైనంటే మన ఒక్కసారి బ్రెత్లెస్ సాంగ్ పాడాడు, శంకర్ మహాదేవ్ సాంగ్ పాడాడు, అప్పటి నుంచి మనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మా ఈటీవీ ఈవెంట్స్ కి మా వాడే సిద్ధిశ్రీరామ్ అంతే ఇక్కడ. మహాప్రాణదీపం. మంచి మంచి పాటలు పాడాలి, ఇలాగే మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మహాప్రాణదీపం. సూపర్ గా ఉంది కానీ ఒక్కటి తగ్గింది. అంతకు ముందు తిన కొంచెం వెర్రు ఉండేది, అది తగ్గింది. ఇందా నుంచి ఒకటి తగ్గింది అంటావు కదా రష్మి. ఇప్పుడు నేను ఒకరిని పిలుస్తాను, దాని తర్వాత ఆ క్వశ్చనే ఉంటుంది నీ దగ్గర. ఆవిడ కూడా అసలు శిశులైన జాతిరత్నం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీముఖి. వెల్కమ్ వెల్కమ్ శ్రీముఖి. హాయ్ దీపు, హౌ ఆర్ యు? ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు కూడా, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెరీ బ్యూటిఫుల్, సూపర్, అద్భుతంగా ఉన్నారు. థ్యాంక్ యూ దీపు. షోలో కూడా ఇలాగే ఉంటారు పద్ధతిగా? ఇంత పద్ధతిగా కాదు. అదే ఉంటే శ్రీముఖి ఎలా ఉంది? పటాస్ గుర్తుందా? అవును. ఆ మాస్ యాంగిల్, కొంచెం క్లాస్ యాంగిల్, అవన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ ఏదో ఈవెంట్ కి గెస్ట్ లాగా రాలేదు, ఇక్కడున్న కమిడియన్స్ కి అందరికి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇద్దామని వచ్చాను. బట్ స్మాల్ కరెక్షన్, మీరు ఇక్కడ కమిడియన్స్ ఉన్నారు అన్నారు, ఎవరు ఎక్కడ? ఆది ఉన్నాడు, రామ్ ప్రసాద్ ఉన్నాడు, ఉన్నారు కదా. అగో పెద్దనాన్న ఉన్నాడు, ఇదివరకు చేసేవాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ వీళ్ళ. అగో పంచు ప్రసాద్ ఉన్నాడు. అంటే ఇప్పుడు జాతిరత్నాలు అనగానే మొదటి జాతిరత్నం మీరు. సో మీ జాతిరత్నాలను కూడా తీసుకొచ్చారు ఇక్కడికి? అఫ్ కోర్స్ తీసుకొచ్చాను, వాళ్ళందరూ రాబోతున్నారు. ఎస్, సింగెందుకు లేట్ పిలిచేస్తున్నాం మా జాతిరత్నాల్ని. వచ్చేసారు మా జాతిరత్నాలందరూ. ఎస్, వీళ్ళే కడుపుబ్బా నవ్వించడానికి చోటా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. వైష్ణవి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసా నీకు? అక్కడ ఉన్న చూడు పింక్ లో ఎవరు? రష్మి అక్కాయ్. రష్మి అక్కాయ్. రష్మి అక్కాయ్. అక్కాయ్. పక్కన ఎవరు? రాజా అక్కాయ్. రాజా అక్కాయ్. సూపర్ సూపర్. జాతిరత్నాల వాళ్ళు కామెడీ ఎరకొడేస్తున్నారు. అదేరా, రోజా అక్క అన్నప్పుడే కామెడీ ఎరకొడేస్తున్నారు. ఈయన ఎవరో తెలుసా ఇప్పుడు వచ్చిన ఆయన? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. పక్కన ముడతలేసుకొని ఉన్న బాబాయ్ ఎవరు? ఆ పక్కన ఉన్న ఆయన ఆటో బాబోయ్ అంది. ఈయన పేరేంటి చెప్పు? నీకు ఆయన ఎవరో తెలియదని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రదీప్ డార్లింగ్. ఎందుకే డార్లింగ్? ఏంటి ఏంటి? ప్రదీప్ డార్లింగ్ అంట. ప్రదీప్ అంకుల్. ఇందాక అక్క కూడా చెప్పించింది, నేనే మరి క్యాన్సిల్ చేయనా? అది అంతే కదా, అంతే, మనకి తెలియదు కదా. ఈ రత్నాలు కూడా ఉన్నారు, పరిచయం అవసరం లేని మా ఇమాన్యుయల్ గాడు, అండ్ అలాగే కామెడీ అసలు రాని మా పంచుల ప్రసాద్. ఎందుకు వచ్చినా మనం ఈ రోజు ఇక్కడికి? కామెడీ చేయడానికి. మరి చేయొచ్చుగా. కామెడీయా? హీరో ఉన్నారు ఎందుకురా? నరేష్ గారు ఏదో చెప్పాలంట. ఎందుకు వచ్చావు? ఇలా చేశాననే ఫస్ట్ పొగిడారమ్మా, ఇప్పుడు తిడుతున్నారమ్మా. నరేష్ అన్నకి ఏమన్నా చెప్పాలి నా? నువ్వు చెప్పాలి. బంగారు తల్లి.
సుఖీ బాబా సుఖీ బాబా. ఆది టీమ్ లో చేస్తావా? నేను అవ్వ టీమ్ లో అయినా చేయను. అరే నువ్వు జాతి రత్నం కదరా, పెద్ద కోతి రత్నం నువ్వు. తర్వాత ఉండి నీ సంగతి చెప్తా. ఏ శాంపుల్ చూస్తేనే అర్థం అవుతుంది. నేను ఇంకా బ్లడ్ ఇవ్వలేదే. నువ్వు ఇవ్వకూడదు, నీకు కావాలి. నాకు అంతా బాగుంది. జాతిరత్నాలు టైటిల్ కంటెస్టెంట్స్ అందరూ బాగున్నారు. ప్రసాదం మీద పంచు పడ్డమని నాటుకోలేకపోతున్నా. నువ్వు సోఫాలో ఉన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయ్యా మా వల్ల పచ్చడి చేయడం అవ్వట్లేదు. ఎవరెవరు కొంచెం పచ్చడి చేస్తే తిని పెడతాం మేము. పచ్చడి చేయాలంటే అంత అందమైన అమ్మాయిని పక్కన ఆవిడ ఎంత బాగా చేస్తారు అడుగు. నేను చేస్తా, నేను స్కిట్ లో పచ్చడి చేస్తా. సరే ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అది చాలా రేర్ గా ఉంటారు ఆవిడ. అండ్ స్కిట్లే పచ్చడి చేస్తా సారీ స్కిట్ లో పచ్చడి చేస్తా అంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ రష్మి గౌతమ్ గారు. ఈ రోజు నేను ఉగాది పచ్చడి మీ అందరి కోసం చేయబోతున్నాను. పచ్చడి చేయబోతుంది అందరినీ. ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ పదార్థం మీరు చూసేద్దామా? అరే నరేష్ గా మనకి ఏది రావాలో అది వచ్చింది. కరెక్ట్ గా మిరపకాయ కరెక్ట్ గా వచ్చింది. ముందు మీరు వచ్చారేంటి? చాలా పెద్ద పెద్ద పాటలు ఇచ్చా, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చా. అవునా? ఏ పాటలు, ఏ హిట్లు? మిర్చి లాంటి కుర్రోడాలు ఉంది కానీ ఉప్పు లాంటి కుర్రోడాలు ఉందా? ఇది అవ్వట్లేదు. అడు తిరిగే చెప్పు. మీకు కారు ఉందా? ఉంది. కారుకి దిష్టి తగలకుండా ఏం కడతారు? మిర్చి. అక్కడ కూడా నేను ఉంటా. అరే చేతబడిలో కూడా నువ్వే ఉంటావు తెలుసా నీకు? అయ్యి బాబోయ్ అందరూ ఉపకారం అపకారం గొడ్డు కారం అంటారు కానీ ఉప్పు కారం అంటారా? ఏంట్రా కారం మాకు పెడుతున్నావు మిర్చి ఇందాల నుంచి? సర్లే మిర్చిని పక్కన పెడదాం. నెక్స్ట్ పదార్థం ఏంటో చూద్దాం. అరే తాబేలు వచ్చిందేంట్రా? హలో అక్క, నాకు ఈ మామిడికాయ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారో తెలుసా? నేను పచ్చిగుంటే పుల్లగుంటా, పండితే తీయగుంటా. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటాను. 3 సినిమాలో ఫైట్ ఎందుకు హైలైట్ అయింది అనుకుంటున్నా? డైలాగ్ పూర్తిగా చెప్పని అయ్యా. మామిడి తోటలో చేయబట్టే. ఎవరు పచ్చడి? మరి ఎవరు పిలవాలి? మిరపకాయకి షుగర్ ఎక్కువైంది. నెక్స్ట్ పదార్థం ఏంటి? పటాసక్షర చురుకు, ఈ పేమెంట్ తో కొంటా సరుకు. ఈ రోజు నా క్యారెక్టర్ చెరుకు. ఇలాంటి డైలాగులు చెప్పి పంచుల్ని నరుకు. అయినా మీరిద్దరు గొప్ప అంటారు కానీ మన ప్రదీప్ అనే పెళ్ళవాలంటే కూడా మనమే ఉండాలి తెలుసా? ఎలా? పెళ్లికి ఏం ముఖ్యం? చిలకర బెల్లం. ఆ బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది? మన్నించే కదా. ఏంటే షుగర్ ఎక్కువ బెల్లం ఎక్కువ అని చెప్తున్నావు? పెళ్లికే నిన్ను వాడతారు, పెళ్లి తర్వాత నన్ను వాడతారు. పులుపుంటేనే కదా తీపి కబుర్లు ఉండేది. మీరెందుకు షాక్ అయ్యారు? ఈ డైలాగ్ నాకు ఇచ్చుంటే పిండి పండయ్యేది. నెక్స్ట్ పదార్థం. తమరెవరు? అవకాశాలు లేక ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు నా తల్లికాయ. ఈ రోజు నా క్యారెక్టర్ చింతకాయ. వీళ్ళందరిది బలుపు, నా ఒక్కడిదే పులుపు. నాది ఎలిగింది బలుపు. అసలు హీరో అయితే
వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టం అంటే తన విక్రమార్క సినిమాలో నా పేరులో పాట పెట్టుకున్నాడు. ఏమని? చింతా 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 తాత. అది చింతా చింతా ఖాత చింతా ఖాత కాదు. నీ రసం తర్వాత చేస్తా. నెక్స్ట్ పదార్థం వేయడం ముందుకు రండి. వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. వేప అనే పదం ఉందని చెప్పి పాటేసుకొని వచ్చావు నువ్వు. నెలలో ఉండే చేప ఈ రోజు నా స్కిట్ వేప. నీ దగ్గర ఏముంది చెప్పుకోవడానికి? ఎండొస్తే వడిలిపోతావు, వానొస్తే రాలిపోతావు. ఏ మామిడిగా నువ్వు నా జోలికి వచ్చావు అనుకో, కోసి కారం పెడతాను. నన్నెందుకు ఇరువని చెప్తున్నావు నువ్వు? ఎలా తింగరాలా నిన్నే నా డైరెక్ట్ మధ్యలోకి రమ్మన్నాడు. అవును, జాతిరత్నంలో నీ మెంటర్ ఎవరు? నాగరాజు. అయితే నువ్వు ఎక్కడికో వెళ్తావు. నేను ఎక్కడికి వెళ్ళను, అతనే 5 నిమిషాలకు ఒకసారి ఎక్కడికో వెళ్ళొస్తాడు. నెక్స్ట్ పదార్థం ఏంటో రండి. చిటపట చిటపట చిందేవానా, అరే చటపట చటపట వేసేవానా. ఈ పాటలో ఉప్పు ఎక్కడుంది? నిప్పులో ఉప్పేస్తే ఏమైంది? చిట్టపట చిట్టపట ఉంది. అందుకే చిట్టపట అనుకుంటా వచ్చా. ఓ చిట్టపట. అయినా మీ మీదేనా హిట్ సినిమాలు, హిట్ సాంగ్స్? నా మీద కూడా ఉంది ఒక హిట్ సినిమా. ఉప్పేనా? ఉప్పు ఎక్కడుంది? సముద్రంలో ఏముంటుంది? ఉప్పు. ఆ ఉప్పు నేనే. వావ్ వావ్. మీ అందరిలో నేనే గొప్ప కాదు, నేనే గొప్ప. మీరు అందరూ చాలా బాగా మీ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. మీలో ఉన్న క్వాలిటీస్ అన్ని బయట పెట్టారు. కానీ నాకు ఒక్కటి తక్కువ అయింది. అమ్మ కలిసిపోతాం. వద్దమ్మ, మేము అందరం కలిసిపోతాం. అరే వచ్చాయండి, రైట్ రండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓ వండర్ఫుల్, సూపర్. అసలు మీరందరూ స్కిట్ చేయడం అండ్ అందులో రష్మి గారు ఉండడం, ఆవిడ మీరు కలిసి ఒక స్కిట్ చేయడం. దేర్ యు సీ ద రియాక్షన్. సూపర్. రోజా గారు చాలా బాగుంది. గారు చాలా చాలా బాగుంది అండి. అది గారు సూపర్ అబ్బా. పిల్లలు ఎవరికి వాళ్ళే నరేష్ గారితో స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అందరూ ఫుల్ ఎనర్జీతో చేశారు. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయితే నరేష్ గారు. ఎంతమంది పిల్లలు మన ఈవెంట్ లో కానీ లేకపోతే జబర్దస్త్ కానీ దేనికి వచ్చినా గానీ వాళ్ళకి ఫస్ట్ టీవీలో ఇన్స్పిరేషన్ అయితే నరేష్ గారు. అది షూర్ గా చెప్పుకోవాలి. రామ్కి ప్రసాద్ సూపర్, అందరూ చాలా బాగా చేశారు. నరేష్ గారు కూడా జోక్ చేసి సీరియస్ గా నువ్వు లేకపోతే స్కిట్ మాత్రం కొంచెం చిరాకు వచ్చేది, నువ్వు ఉండవు కొంచెం ఎక్కువ చిరాకు వచ్చింది అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఇగో చెరుకు తోటలో పంది కుక్కలు అన్నారు కదా మిమ్మల్ని. ఆవిడనైనా ఏదైనా అడిగితే నేను అడుగుతాను. ఇగో గట్టిగా అడుగు, నాకు 4 చుక్కలు తీర్థం. మేతి చావల్ గారు. మేతి చావల్ కదా, ఈషా చావలా గారు. ఈషా చావలా గారు చెప్పు తాతయ్య. మీరు ఒక మంచి సాంగ్ వేసి ఆ సాంగ్ చూసుకొని మీరే ఇంప్రెస్ అయ్యి మమ్మల్ని ఇంప్రెస్ చేసి మాకు మంచి చెరుగడిస్తే పత్రిక చేసుకుంటామండి. కుదరదు. హలో, ఇలా అడిగేది ఆవిడ సోఫాలో కూర్చుని మీరు డాన్స్ చేయండి అలా అంటారా ఎవరైనా? కరెక్ట్ మీరు చెప్పింది. చెరుకు తోటల్లో చాటెడ బియ్యం జగిత్త కొడితే లడ్డుండ లడ్డుండ అంటే మీరు వచ్చి డాన్స్ చేయండి. ఇగో మీ వల్ల అవ్వదు కానీ ఇటు మేడం. చెప్పండి. మా అందరి తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు చక్కగా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తే మేము అంతా చూద్దాం. ఎనీథింగ్ ఫర్ యూ అండి. ప్రేక్షకుల కోరిక మేరకు ఈషా చావలా గారు వస్తున్నారు. అద్భుతమైన నృత్య ప్రదర్శన. క్షణం మాగనంటోంది ఓ
అరే రే రే రే, ఎంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరు చేశారా మాయా? అది చెప్పలేనులే. ఇప్పుడు ఉండరా టైంకి. బట్ బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ సో మచ్. సో రోజా గారు ఆల్రెడీ అందరినీ మాయ చేసింది. చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా చేశారు అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది, వెరీ నైస్, థ్యాంక్ యూ. మహేష్ బాబు గారిని పాట చూస్తుంటే ఈ సాంగ్ కోసం మళ్ళీ 1-2 తీసేవారు. ఇది ఒకటిదేనా సాంగ్? ఓకే, ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ ప్రశాంత్ మాస్టర్ కూడా స్టేజ్ మీద పిలవాలి. ప్రశాంత్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆది గారు ఏదో చెప్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఇషా చావ్లా. ఆవిడ కాదు, సాంగ్ ఎలా ఉందని. సాంగ్ గురించి. సాంగ్ అయితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ అండి. నిరుపమ్ గారు చూస్తూ ఉండిపోవాలనిపించింది. పాట ఈషా గారు ఉంటే బాగుందనిపించిందా మీకు? థ్యాంక్ యూ నిరుపమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రష్మి సూపర్బ్ డార్లింగ్. ఇట్స్ ఓకే రా. సూపర్బ్ డార్లింగ్, ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. కానీ ఎందుకో ఒకటి తగ్గింది కదా. ఆ ఒక్కటి తగ్గిందని తెలిసిపోయింది. వీళ్ళిద్దరు తెలుగులో మాట్లాడుకుంటే నాకు చూడాలందే. అసలు ఈ ఛాలెంజ్ ని మేము మామూలుగా యాక్సెప్ట్ చేస్తామా? సరే, ఈ టైటిల్ చెప్పండి ఫస్ట్. వైభవ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఓకే, మీ పచ్చడి కార్యక్రమం సాగుతోంది. ఇంకా మీకు సామాన్లు కావాలి, జరుగుతాయి. కానీ ఈ లోపల ఇంతమంది బ్యూటిఫుల్ కపుల్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళ లైఫ్ లో జరుగుతున్న ఆ షడ్రుచులకి సంబంధించిన విషయాలు కాసేపు తెలుసుకుందాం. సో ముందుగా ఎవరిని పిలుద్దాం? నిఖిలేని కావ్య రండమ్మా. ఇప్పుడు మీరిద్దరు ఇందులోంచి ఒక చీటీ తీస్తారు. చీటీలో ఒక రుచి ఉంటుంది. ఆ రుచికి సంబంధించినది మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ గురించి మాకు చెప్తారు. మీకు బాగా ఇష్టమైన రుచి ఏంటి? కారం. మీకు? ఆబ్వియస్లీ ఉప్పు కారం. ఉప్పు కారం రెండు. అది ఉంటేనే కదా మంచిగా. అది మీరు చెప్పిన 3 లేవు ఇందులో. హ్యాపీగా తీపి వచ్చింది. 1 స్వీట్ మెమరీ. మా ఇంటికి ఒక చిన్న పప్పిని తీసుకొచ్చారు. నేను ఒక 5th స్టాండర్డ్ ఉన్నప్పుడు తీసుకొచ్చింది. అది నాకు చాలా ఇష్టమైన, అంటే తీపికి సంబంధించిన మూమెంట్ అంటే ఐ కెన్ సే. అప్పుడు ఇంట్లో ఏమనలేదా? ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ పప్పి ఎందుకు? అన్నారు. దాంట్లో మా నాన్నని కూడా ఇన్వాల్వ్ చేసుకున్నారు. అందుకే కొంచెం నాకు సమాధానం. సరే, నేను పప్పి గురించి చెప్తుంటే ఇంకే పప్పి అంటే మామూలు. నైస్ టాపిక్. సో మీ లైఫ్ లో మీ ఇద్దరు కలిపి మేము ఒక రోజు పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళాము. మీరు అక్కడ కూడా రీల్స్ చేస్తారా? దర్శనం చేసుకొద్దామని గుడికి గేట్ ఎంట్రీ మాత్రమే తెలుసు. ఇంకా జనాలు తీసుకెళ్లారు లోపలికి. బయటకు వచ్చినప్పుడు ప్రసాదం కూడా జనాలే తినిపించి పంపించారు. మీరు దర్శనానికి వెళ్ళారు, వాళ్ళకి మీరు దర్శనం అయ్యారు. అవును. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈజీలీ 3 hours అయింది. మనకి దర్శనం 2 minutes లో అయిపోయింది. బట్ ఇట్ వాస్ వెరీ, మనం ఆర్టిస్ట్ ఎందుకు అవుతాం, జనాలు మమ్మల్ని. సో ఇట్ వాస్ వెరీ గుడ్ థింగ్ ఫర్. వండర్ఫుల్. ఇలాంటి మూమెంట్స్ ఇంకా ఎన్నో స్వీట్ మెమరబుల్ మూమెంట్స్ మీ జర్నీలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఉగాది శుభాకాంక్షలు అందరికి. అంత బ్యూటిఫుల్ జోడీ ఇక్కడికి వచ్చాక అంతకంటే బ్యూటిఫుల్ జోడీ ఇక్కడికి రావాలి. ఇక వాళ్ళని మించి బ్యూటిఫుల్ జోడీ అంటే ఇంకెవరు? ఆది అండ్ శాంతి స్వరూప్. చిచ్చుపుడ్లేసాడు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే. అంగరంగ వైభవం అంటే ఇదేనా? ఎవరికి వైభవం ఇది? ఇదే బొక్క అంటే మళ్ళీ దీనికి 2 చిచ్చుపుట్లు బొక్క. బ్యూటిఫుల్ జోడీ ఇక్కడికి వచ్చారు. సో మీ లైఫ్ లో, ఊరి లైఫ్ లో ఎవడికి కాగితాలు, మీ ఇద్దరు లైఫ్ లో కలిపి దాని లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. మాకు ఆ లైఫ్ లో ఏం లేవు. ఆడియన్స్ ఒకటే మీరిద్దరు. ఎవరి స్కిట్లు ఎక్కువ చేస్తావు? ఆది గారిది అంతే, అది అయిపోయింది, అక్కడే అయిపోయింది. ఇందాక నువ్వు ఎవరిని హగ్ చేసుకున్నావు? హగ్గు ఎవరినైనా చేసుకుంటా. ప్రేమ అనేది ఒకరి మీదే ఉంటుంది.
సరే తీస్తే నేను ఆల్రెడీ మాకు వచ్చిందా? ఓ మై గాడ్ హాట్ వచ్చింది. వేడి వేడి వేడి. అయితే వెళ్ళి ఇది వేరు వేడి వేడి శనక్కాయలు అమ్ముకుంటది, మీరు తినండి, మీరు తినండి. చెప్పండి. ఫస్ట్ ఆయనే చెప్తారు. ఆయన ఎవరాయన? అన్నా నెక్స్ట్ ఈవెంట్ కన్ఫర్మ్. ఆది ఇంట్లో శాంతి. ఆది ఇంట్లో శాంతి. ఆవేశపడ్డ ఆది శాంతించిన శాంతి తీసిన చీటీయే కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? నేను పాటు, ఇది కాటు, అందులో హాట్ ఎక్కడ ఉంది? పోరి కారం. కారం చెప్పవే. నోట్లు వేసుకుంటే కారంగా ఉంటుంది, దాని గురించి ఏం చెప్పాలి? కాకపోతే ఎంత కారం ఉన్నా మీరు నా పక్కన ఉంటే అది బెల్లం కిందనే ఉంటుంది. నాకు హార్ట్ సింబల్ పడుతుందా ఇప్పుడు? హార్ట్ సింబల్ ఇందాకే పడిపోయింది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం అప్పుడు నన్ను ప్రపోజ్ చేస్తారని ఈ రోజు అనుకున్నారా మీరు? ఎప్పుడు చూడలేదు ఆయన చేయడం. హలో నిజం చెప్పు, నీ అసలైన ఎవరు చెప్పు, నిజం చెప్పు ఎవరు? అంటే రామ్ ప్రసాద్ తప్ప నాకు మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. కిస్ కిస్. ఏ శాంతి చూస్తావేంటి కిస్ అంట? ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ బగరి దని దని మగ గరిగమ. నిజంగా వీళ్ళిద్దరు బాగున్నారు, ఎందుకంటే అది ఎముకల గూడు, ఇది పిచ్చుక గూడు, కరెక్ట్ సెట్ అయిపోయింది. తనని ఫస్ట్ అసలు వదిలేసిన బాయ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఇప్పుడైతే నిజం చెప్తున్నాను, చీటీ కూడా అదే వచ్చింది. చీటీల్లో వస్తాయి అన్ని పేర్లు ఉన్నాయండి. మొదట వదిలేసిన బాయ్ ఫ్రెండ్ ఎవరు? నన్ను ఇంతకు ముందు వదిలేసిన బాయ్ ఫ్రెండ్ అయితే నిరుపమ. అంటే అసలైన వంటలక్క నువ్వు. భయ్యా నువ్వు వంటలక్కనే కాకుండా ఈ గంటలక్కను కూడా మెయింటైన్ చేసి. మళ్ళీ రాడు ఈవెంట్లకి. ఇప్పుడే మరి ఏదో చూడు. నేనంటే మీకు కొంచెం కూడా ఇష్టం లేదా? ఎలా ఉంటది? చూపించాలా? చూపించొద్దు. అది ఆయనకు అర్థం కావట్లా. మామూలుగా అయితే షెడ్ రుచులే, నీతో వెళ్తే షెడ్డుకెళ్ళే రుచులు అవన్నీ. ఈ ఉగాది రోజు ఒక్కసారి అటు చూడకుండా ఇటు మాత్రమే చూడండి. మళ్ళీ జీవితంలో అటు చూడలేను. సరే ఒక సాంగ్ వేస్తే. భయ్యా ఇదేంటి ఇదే చెప్పు.
చూస్తూనే ఉండండి. గంట లెక్క డాక్టర్ బాబు గంట గంటకి వస్తాడు, గంట గంటకి వస్తాడు. ఈ అద్భుతాన్ని మేము ఇంత దగ్గర నుంచి చూసాము, చాలా బాగుంది. ఇంతకంటే అద్భుతంగా మీ పక్కన ఆవిడ ఉంటేనే బాగుంటుంది. సో ఆవిడని కూడా ఇక్కడ పిలుస్తారా? మీ టర్న్. ఏ రుచి వస్తుందో దాన్ని బట్టి. చేదు. చేదు జ్ఞాపకం 6 years బ్యాక్ అనుకుంటా నాకు వైరల్ ఆర్థరైటిస్ వచ్చింది. బెడ్ మీద నుంచి లెగలేను, నడవలేను, అలాంటి ఒక పొజిషన్ అన్నమాట. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. అసలు నేను బ్రతుకుతానా అనేదే నాకు డౌట్ వచ్చేసింది. అది నాకు చేదు జ్ఞాపకం అని చెప్పొచ్చు. You're fit and fine now? Yeah. Happy. చేదు అసలు మనకు కూడా నచ్చదు. ఓ పని చేద్దాం, దీన్ని ఇంకొంచెం మాడిఫై చేసుకుంటూ తీపి దాంట్లోకి అలా దాంట్లోకి మార్చుకుందాం. ఓకే సరే, మీ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు లవ్ మ్యారేజ్ అని చెప్పారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? పెళ్లికి ముందు నైట్ టైం కాల్స్, మిడ్ నైట్ కాల్స్ మాట్లాడుకుంటా ఉంటాం. ఏం మాట్లాడుకుంటారు సార్ అంతసేపు? నేను చాలా మంది చూస్తుంటారు రాత్రంతా మాట్లాడు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఆలోచిస్తే ఏం మాట్లాడుకునే వాళ్ళని మాకు డౌట్ వస్తుంది, కానీ అప్పట్లో ఇంకేంటి నువ్వే చెప్పు. ఇంకా ఇంకా ఇద్దరం కలిసి ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి జరిగిన దాని గురించి మాట్లాడతాం. ఓకే. ఆ షూటింగ్ లేదనుకోండి, నీ డేలో ఏం జరిగిందని అలా మొదలెడతాం. అబ్బో, ఇదంతా చంద్రముఖి సీరియల్ అప్పుడు కదా? యా యా. నీ స్కూల్లో ఉన్నప్పుడు. అవును, ఆయాగా చేసేది అప్పుడు. అడిగి మరి అంట్లు కడగడం ఇదే. సో యూ ప్రపోజ్ ఫస్ట్. ఒప్పుకున్నారా? వెంటనే వచ్చింది రెస్పాన్స్. వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చేయగలిగాను. లేదంటే దానికి బిఫోర్ ఒక టెస్ట్ పెట్టుకున్నాము ఇద్దరు. అంటే ఇద్దరు ఇలా రోజు మాట్లాడుకుంటున్నాము, ఇద్దరికి ఏదో ఉంది అన్నట్టు ఉండింది. అది క్లారిఫై చేసుకుందాం అని చెప్పి ఈయనే నాకు ఒక టెస్ట్ లాగా పెట్టుకుందాము అని చెప్తే ఏంటంటే ఈ స్కెడ్యూల్ నుంచి నెక్స్ట్ స్కెడ్యూల్ వరకు మాట్లాడకూడదు. ఓ నో. ఏమనిపించినా లెటర్ లో రాసుకోవాలి అన్నమాట. సార్ కొత్త బంగారులో సార్ నేను చూసాను. దానికంటే ముందు అజ్జి బాబోయ్, పెద్ద ప్లాన్ ఇది. ఓకే, షెడ్యూల్ మధ్యలో మాట్లాడుకోకూడదు. ఎన్నిసార్లు గుర్తొస్తే రాసుకోవాలి. పెద్ద బుక్కే రాసుంటారు. రేపు షూట్, రేపు వరకు ఆగలేక రాత్రి కాల్ చేసి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కోయిల ముందే కూసింది. అప్పుడు కూడా ఇలానే జనరల్ టాక్, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, అలా మాట్లాడుకుంటూ నాలాంటి ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు అన్నారు. సో ఐమ్ లైక్ ఆబ్వియస్లీ ఐ విల్ టెల్ ఎస్ అని దొరికిపోయా. సో ఐ లవ్ యూ అనే సార్. నాలాంటి అబ్బాయి నేనే చెప్తానని ఈయనే చెప్పాడు ఆయన. సరే సార్, మా తప్పే సార్. అసలు యాక్చువల్లీ ఫ్లవర్స్ పడాలి సార్. ఉన్నవన్నీ పేవర్స్ బ్యాచ్ వాడేశాక అసలైన బ్యాచ్ కి సరిపడలేదు సార్, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంతటితో. హలో, ఏంటి? జెన్నీ గారికి చిన్న లవ్ స్టోరీ ఉందంట, ఆయన చెప్తాను. మాకు కూడా చిన్న లవ్ స్టోరీ ఉంది అని చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది. యంగ్ కపుల్స్ చూసిన తర్వాత మాకు ఆవేశం, ఆనందం, ఉత్సాహం వచ్చింది. అర్థమైంది, నాకు అర్థమైంది. ఇద్దరు ఎవరో నేను పిలవడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది నాకు. సార్, ఇలాంటి టైంలో మంచి అవకాశం, మీ ప్రేమ లవ్ సింబల్ పడిపోద్ది, పిలండి. పిలిచేస్తున్నా. రోహిణి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే. మీరు ఆ పేరు చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ సేవ్. మీ ఇద్దరి మధ్య జరిగిన మంచి ఏమైనా మూమెంట్ చెప్పండి. మంచి మూమెంటా?
42 అనుకుంటాను. నేను ఇంకా పుట్టలేదయ్యా, నేను ఇంకా పుట్టలేదయ్యా. నువ్వు పునర్జన్మ ఇది. మళ్ళీ 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 పుట్టి నన్ను లవ్ చేసావు. ఒక జన్మే బొక్క నాకు మళ్ళీ 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 పుట్టానా? మగధీరా మగధీరా మగధీర అవన్నీ చూడలేదు. జెన్నీ? ఎక్కడికక్కడ పట్టేస్తున్నాయి, నువ్వెందుకు నన్ను పట్టుకున్నావు మరి? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ టెలివిజన్ నువ్వు భయపడ్డావు. ప్రదీప్ అంత బాగుంది కానీ ఒక్కటి తగ్గింది. ఏంటి నీ సవరమా? అది ఏమొచ్చింది జీడీలో? నాకా వెళ్ళి కూర్చోమని వచ్చింది. నాకు అదే వచ్చింది. ఇందాక నుంచి ఆవిడ ఒకటి తగ్గింది అంటున్నారు. నాకు తెలిసి ఆ ఒక్కటి ఏంటో నాకు అర్థమైపోయింది. ఆవిడ కూడా డాన్స్ చేస్తే ఆ ఒక్కటి కూడా తీరిపోతుంది. సో లెట్స్ వెల్కమ్ రష్మి గౌతమ్ గారు. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే. ఫ్రూటులేని గోపాలుడే, సూటు వేసే భూపాలుడే, మీసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను కొడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే. రోమియోలా క్లాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే, కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే, రంగు రంగుల టింగు రంగడే, బొంగరమోలే తిరుగుతుంటాడే, ఓర చూపులా కాలిపోరడే, పగటి దొంగ వీడే. హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే. ఏమవుతుందో ఏం చేస్తాడో జాదుగాడు వీడే. అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసేశాడే రాధను చూశాడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. ఓకే, సో రష్మి గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో ఎలా పెర్ఫామ్ చేశారు అడుగుదాం. మేడం గారు చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా చేశారు, అసలు చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ ఇషా గారు. ఎంత బాగా చేశారు, సూపర్ గా ఉంది డాన్స్, అద్రిపోయింది. థ్యాంక్ యూ ఇషా గారు. అది గారు. రష్మి ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది అబ్బా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ రష్మి. థ్యాంక్ యూ సో మచ్.
మీ రిలేటివ్ ఎవరైతే ఇక్కడ కూర్చుందో ఆవిడ ఒకటి తగ్గింది అంటుంది. ఏంటండి తగ్గింది? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఉగాది పచ్చడి చేయాలంటే అన్ని దొరికినా అది దేంట్లో చేయాలి? చిన్న కుండలోనో ఎందులో ఆ ఒకటే తగ్గింది. కుండ కోసమా భయ్యా? మనకి ఇప్పుడు మంచి కుండ కావాలి. ఎట్లా పడి మీకు కుండలు కావాలంటే నాకు చెప్పాలి కానీ ఎందుకే అంత కంగారు పడతారు? ఎక్కడ చెప్పు మరి. రండి, మంచి ఊరుంది, ఆ ఊరు తీసుకెళ్తాను రండి. అచ్చమైన పల్లెటూరి ఇత్తనం ఎక్కడైనా ఆమెదేగ పెత్తనం. ఈ అమ్మరు తల్లి తుఫాను ముందర తూనిగలే మనమందరం. జయమ్మ 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 చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ. ఏమండి మాకు ఒక కుండ కావాలండి. అదేంటండి మీ దగ్గరే కొండ పెట్టుకొని మేడం మీరు నవ్వండి కానీ కాలేలా నవ్వద్దండి మాకు ప్లీజ్. కాలటానికే నవ్వుతున్నా. బట్ ఇగో మీ ఊరు తీసుకొచ్చాం వీళ్ళని. మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి మీరు రికమెండేషన్ చేసి మా వాళ్ళకి ఒక కొండ ఇప్పించమ్మా. ఎలాగైతే గానీ నేనైతే అలాగే చేస్తాను. ఎవరి కొండలు కావాలి? నాకు కొండ కావాలమ్మా. మేడం ఆస్లాంగ్ మాట్లాడండి. ఆస్లాంగే మాట్లాడుతున్నాను రా జఫా. సరే కొండ తయారు చేద్దాం పదండి, మొదలెట్టండి. మేడం ఈ చక్రం ఏంటి? దేనికి ఇది? నువ్వు వెళ్ళి కూర్చో రాంప్రసాద్. దీంట్లోనా? మా ఊరు వచ్చిన వాళ్ళతో మేము కుండలు తయారు చేసి మరీ పంపిస్తాం. అంటే మా చేతి తయారు చేస్తారా? జయమ పంచాయతీ అంటే మామూలు కూడా పెద్ద పంచాయతీ. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఎవరైనా ఇప్పుడు మేము తయారు చేయాలా? అక్కర్లేదు, నువ్వు కూర్చోవాలి. ఇది రెండిట్లో కుండేదో గెస్ చేయాలి. ఎవరైనా ప్రొఫెషన్ లో చక్రం తిప్పుతూ ఉంటారు, కానీ అదిగో నిజంగా చక్రం తిప్పేవాళ్ళు వాళ్ళే. కొండ రెడీ అయిపోయింది. కమాన్. కానీ ఈ రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. హే జాన్, హే డేవిడ్. చెప్పండి లిండా. అంటే నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊరికి అటు ఇటు తిరిగే మేనేజర్ లాగా వెళ్తున్నాడు ఏంటి ఇతను? ఏంటండి మా పని మన అమ్మమ్మలు చేసుకునియరా? కొంప తీసి మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రెగ్యులర్ గా వచ్చే వ్యక్తి అండి. కానీ జాన్ డేవిడ్ ఇలాంటి ఒక రోజు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. అంటే ప్రమోషన్స్ కోసం నేను ఇలా రావటం నిజంగా నమ్మలేకపోతున్నాను. నేను కూడా చెక్ లేకుండా నేను వస్తున్నాను అనేది నేను నమ్మలేకపోతున్నాను. కాదు, మీరు చేసిన వరకు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. వీళ్ళు ఏం చేసినా ప్రమోట్ అవ్వట్లేదు. జయమ్మ ఇప్పుడు ఆయన ఒకటి చేసి చూపిస్తారు. దాని తర్వాత మీరు ఎవరిని చేయమంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు. రెడీ ఒకసారి చూపించండి అమ్మా. అన్నా రండి. నువ్వు కొంచెం కెమెరాకి కొండ కనిపించాలి. మీది కాకుండా ఏమండి ఈ మట్టిలో ఏం దొరికినాయి మీకు ఎప్పుడైనా? మీ పంచులు మీ డైలాగులండి. అన్ని పంచులు మధ్యలో కలిసిపోయినాయి. చంపిన పంచు. ఇక్కడ కుండలు తెమ్మంటే మీరు చిప్పలు తెచ్చారు. మీకు కడుక్కోవడానికి ఈజీగా ఉంటుందని. అది అన్న చూడు ఇక్కడ అంతా మట్టి. నువ్వు కొంచెం దూరంగా ఉండరా, నీకు డ్రెస్ అంటుకుంటది. అది ఎందుకు? నీలో మేము చూడగలిగింది ఆ డ్రెస్ ఒకటి, మళ్ళీ అది కూడా అంటుకుంటే. జయమ్మ ఇగో ఈ మట్టిలో ఎండపాము ఉంది. అయ్యో అదేంటి? వానపాములు కదా ఉండాలి. వాన పడట్లేదు కదా, ఎండలు ఉన్నాయని ఎండపాము వచ్చింది. మై గాడ్. జయమ్మ అమ్మో ఈయన వచ్చాడు. జయమ్మ జయమ్మ లేదు, జయజమ్మ లేదు. నాకు జన్మనిచ్చిన అమ్మ జయమ్మ, మా అమ్మ జయమ్మ. నేను ఎలాగైనా సరే పంచాయతీ పెట్టిద్దాం అనుకుంటున్నాను. మా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు, ఆయన పిలిచేయమంటారా? ఏమండి చెప్పండి. దీన్ని మీరు ఇంత సాగదిస్తున్నారు, దేనైనా సాగదిస్తారా అండి? అదే కలగండి. ఆ ప్రెసిడెంట్ గారు రండి. జయమ్మ 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 చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ. జయమ్మ గారు ఊర్లో మామూలు మాట్లాడకపోతే బాగుండదు. విన్నారా? విన్నానండి. ప్రదీప్ కొండ అయిపోయింది కాదు, కొండ పడుకుందేటి. అవునా? అది ఏడి మిస్ అయ్యాడు. నేను వేరే కుండలు తయారు చేస్తున్నాను. కాదు, కొండ చేయమంటే కొండ పక్కన కూర్చున్నాడేంటి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా?
నరేష్ పర్ఫార్మెన్స్ చూడండి ఇక్కడ. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావు. నరేష్ కుండ తీయరా, కుండ తీ. చెడిపేసావు కదరా కుండని బొక్కబెట్టావు. అరే ఏ అరే రే ఏంట్రా సౌండ్ ఏంట్రా రే? కానీ సౌండ్స్ అలా లేవురా, వేరేగా ఉన్నాయి. కష్టపడి తయారు చేస్తున్నాడు కుండ. భయ్యా నీ ఉద్దేశంలో కుండ ఎలా ఉంటది అనుకుంటున్నావు? 2 చెల్లె పైకి లేపాలా? ఓకే. ఏంటి భయ్యా, ఎవరిదైనా బర్త్డే ఉందా? అరే నీ కొండ కూడా చేయడం రాదా? కొండ లేగు. సరే ఇక్కడ కుండ ఉండాలి ఇక్కడ. కొండ కూర్చుంది, ఇప్పుడు లేపుతారు, ఆగండి. ఇదిగో ఆది రామ్ ప్రసాద్, ఇలా అయితే మీరు కొండ తయారు చేసినట్టే. ఇంకెవరితో ట్రై చేయించచ్చుగా, వాళ్ళకొచ్చు. అయితే సుహాసినితో కొండ తయారు చేయిద్దాం. అదే సుహాసిని గారు వచ్చారు. నాకు ఒకరి సపోర్ట్ కావాలి, నిఖిల్ సపోర్ట్ కావాలి. నిఖిల్ నిఖిల్ గారు రండి. సార్ ఆవిడంటే తోడు మిమ్మల్ని పిలిచారు, మరి మీరు వచ్చాక మీరు ఇంకెవరిని తోడుకు పిలవరా? మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి, కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి, సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి. ఈ కుండ గట్టి కుండలో చూడాలంటే ఏం చేయాలరా? కొట్టి చూడాలన్నా. వెళ్ళిపో ప్రసాద్. అరే కుండ ఎర్రగా అయిందిరా. ఎర్ర కావాలంటే కాల్చాలనియా. చెప్పాను పేలవరా అని, విన్నావా? వచ్చింది. చూడు ఆయన చేస్తున్నారు, అలాగే చూడండి, చేతులు పెట్టకుండా. అండ్ 2 సైడ్లు ట్రై చేశారు, చాలా బాగా వచ్చింది. అండ్ నిజంగా ఎంత కష్టమో వీళ్ళు చేస్తున్నప్పుడు తెలుసు, అందరికీ తెలుసు. అండ్ వండర్ఫుల్ టాలెంట్, ఇది ఒక అద్భుతమైన కళ సార్. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎన్నో అద్భుతమైన కుండలు మీరు తయారు చేస్తూ ఉండాలని, ఈ ప్రొఫెషన్ ఎప్పుడు ఇలాగే చల్లగా ఉండాలని. మేము కూడా మీలాంటి వాళ్ళమే, ఏదైనా సరే స్టేజ్ మీద కుండ బద్దలు కొట్టి మరి చెప్తూ ఉంటాం. ఎస్, పండగ రోజు మీరు వచ్చి మాకు ఈ కళ నేర్పించడానికి చేసిన ప్రయత్నం చాలా చాలా ఆనందనీయం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇట్లే మట్టి కుండలు వాడాలి. మట్టి కుండలు అన్నం వండుకొని తింటే మంచిగా ఉంటది. ఎలాంటి ఆరోగ్యాలు అనారోగ్యాలు చాలా మంచిగా ఉంటాయి. అతను చెప్పేది ఏంటంటే అన్నం వండుకున్నా, కూరలు వండుకున్నా మట్టి కుండల్లో మట్టి వస్తువులు వండుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు. మీరు పచ్చడి చేసుకోవడానికి చూడండి కుండ రెడీ చేశారు మా వాళ్ళు. పచ్చడి సరిపోతుంది అందులో అందరికి. జయమ్మ ఊరు తీసుకొచ్చామంటే వర్కౌట్ అయిపోద్ది అంతే. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాబు, మీ పచ్చడి కోసం కుండ అడిగారు, జయమ్మ ఊరు తీసుకొచ్చారు, కుండ దొరికింది. అవును, హ్యాపీ సేల్, పచ్చడి పనిలో ఉండండి. ఏలే మీరు కాసేపు అలాగే కూర్చుని మా ఊర్లో జరిగే ఇంకొన్ని హంగామాలు మీరు చూడాలి. దాన్ని బట్టి మీరు కొన్ని డెసిషన్స్ ఇవ్వాలి మాకు. అండ్ ఎస్, మీ అందరి కోసం చిన్న సర్ప్రైజ్. రెడీయా? ఒకటి తగ్గిందన్నావు కదా, నీ కోసమే. ఎస్, లెట్స్ వెల్కమ్ దెమ్. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని, వందేల బంధమై అందుకుని చెయ్యందుకోవటే ఓరమణి.
జంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగాల నిండుగా ఇది నూరేళ్ల పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో ఇంటి పేరు మారయ్య తంతులో చుట్టలే అక్షింతలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో పుట్టింటి పూవంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోన అప్పగింతల వేళ పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలి ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు అమ్మలాల పైడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందల్లో నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలలో వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు మనం ఎవరో లేవని అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ ఆ పక్కన నుంచి వాడి పెళ్లి నేను ఎప్పుడు చూస్తానో ఏమిటో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో మనందరం అడిగాము. అండ్ ఈ రోజు పండగ రోజు సూపర్, అసలు అద్భుతం, కనుల పండుగగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ప్రదీప్, మీ పెళ్లితో కూడా కన్నుల పండుగ చేయొచ్చు కదా. ముందు మామూలుగా పండగ అయిపోయాక దాని కన్నుల పండగ చేద్దాం మేడం. కాదు అంతా ఓకే, ఈ కాలు తొక్కుతారు వేలు, అది ఆల్రెడీ నీ కాలు ఎవరో తొక్కడం కొంతకాలం అలా జరగడం. కాలు తొక్కాలి అంతే కదా. అంటే అది అది ఒకటి ఉంటుంది కదా. నువ్వు ఎట్లా తొక్కుతా తొక్కుతా. గారు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. వాళ్ళకి నిజంగానే బయటకి వాళ్ళు నవ్వుతున్నా లోపల మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ వేరే ఉండుంటాయి. ఎందుకంటే ఒక పెళ్ళైన వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఏంటో తెలుసు. నిరుపం అనుకుంటున్నాడు, మళ్ళీ పెళ్ళా, మళ్ళీ ఈవిడతోనేనా? బట్ దే పేడ్ నో. పెళ్లి చేసేటోడు పక్కన పెద్దవాళ్ళని పెడితే బాగుంటుంది. అంత చిన్న చిన్న పిల్లల్ని పెడితే వాళ్ళు ఇలా 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 చిన్న చిన్న పిల్లల తర్వాత ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి కొడుకుని రెడీ చేయడానికి. అతను ఆయన రెడీ చేయకుండా వాడు రెడీ అవుతున్నాడు కెమెరాకి మొత్తం. ఏమనుకుంటున్నావు అసలు? బాబీకి స్పెషల్ అట్రాక్షన్ మా క్యాష్ లో. మీ సెబాస్టియన్ ప్రోమోలో మొత్తం ఒక 3 నిమిషాలు ఆడే ఉన్నాడు. అతన్ని ప్రతి ఎపిసోడ్ లో పెట్టొచ్చు కదా క్యాష్ లో. అప్పుడు క్యాష్ అవుతుంది, స్మాష్ అవుతుంది. కానీ యాక్చువల్ గా ఎంత మనం యాక్టివ్ గా ఉన్నా, ఎంత లవ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నా, ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళేటప్పుడు ఆ బాధ అనేది ఉంటుంది. ఫైనల్ గా చూపించాం. మీరు పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు ఏడుస్తూ వెళ్ళారా లేకపోతే గెంతుకుంటూ వెళ్ళారా? అమ్మయ్య పెళ్ళైపోయింది అని. అప్పుడైతే నేను ఏడుస్తూ వెళ్ళలేదు, ఫుల్ నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోయాను. ఎందుకంటే లవ్ మ్యారేజ్. ఆఫ్టర్ 2 days అమ్మ వాళ్ళందరినీ మిస్ చేసుకోవడానికి స్టార్ట్ చేసి అప్పుడు ఏడ్చాను అనమాట. అప్పుడు ఆయన ఏం చేశారు? ప్రస్తుతానికి నువ్వు ఏడుస్తున్నావు కానీ కొన్నాళ్ళతో నేను ఏడవాలి. ప్రదీప్, ఇక్కడ ఒక సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడే తెలిసింది మా మేడం కి. వీళ్ళిద్దరికి నిజంగా పెళ్ళయిందా రియల్ లైఫ్ లో అని. ఈయన డాక్టర్ బాబు కాదమ్మా, ఈ ఒరిజినల్ బాబు. డాక్టర్ బాబు వాళ్ళ ఆవిడ అసలు ఆవిడ అనుకుంటుంది. ఈవిడ విషయంలో కూడా అదే జరుగుతుంది కదా. ఈవిడ బాబు ఎవరెవరిని చేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అనుపురం గారు, చాలా బాగా అనిపించింది. పక్కన నువ్వు ఉంటేనే బాధగా ఉంది నాకు. నిరుపమ పొజిషన్ లో నువ్వు ఉండి నీ పొజిషన్ లో నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఇక్కడ ఉండుంటే మేమందరం ఎంత సంతోషపడేవాళ్ళం. ప్రస్తుతానికి ఈ దీంతో సంతోషపడదాం. నేనేమైనా పక్కకి పిలిచానా? పక్కకే కదా వచ్చి నించుంటాను. బ్రదర్ రోహిణి కుంటే అంటే ఇప్పుడు వీల్ చైరే చూసుకో. వద్దో రామచంద్ర అంటున్నాడు, వదిలేద్దాం. ఆ దండ
వంటను చూసుకుందాం కనుల విందుగా. ఇందాక నుంచి మాట్లాడినట్టు ఇదే బెస్ట్. నాకు ఏదో ఒక దారి చూపించాలి కదా. నీ దారి వేరే చూసుకుందాం, ఎందుకు ఈ దారి మనకు? ఏ జంట గురించి చెప్పాలి, ఎలా చెప్పాలి? కన్నుల పండుగ అంత ఆనందంగా ఉంది నాకు నిజంగానే. ఈ హడావుడి ఇదంతా చూసి ఎక్కడో స్వర్గంలో తేలుతున్నట్టుగా ఉంది. చాలా బాగుంది. రియల్లీ మీ పెళ్లి అటెండ్ అవునట్టుంది రియల్ లైఫ్ లో. మీకు బతకడానికి ఎలా ఉంది నాకు తెలీదు, కానీ మనకి చూడడానికి చాలా బాగుంది. మీకు బతకడానికి ఎలా ఉందో గానీ చూడ్డానికి బాగుందంటే తిడుతుందేంటి ఇవ్వడానికి అనుకున్నాను నేను. ఇప్పటి వరకు ఏ పెళ్లికైనా రాని కాంప్లిమెంట్స్ వచ్చాయి మీ ఇద్దరికి. కానీ సంథింగ్ విల్ చేంజ్ అని హోప్ తో చేశారేమో. అంటే సెకండ్ టైం అయినా ఎవరు ఆపుతారేమో అని చూసాను, ఎవరు ఆపలేదు. 11 ఏళ్ళ తర్వాత ఇంకా ఆపుతారని ఆశపడతాను. ఫస్ట్ ప్రేమించి చేసుకున్నప్పుడు మేము ఎవరైనా చూడలేదుగా, అవును. అందుకని ఇప్పుడు డిసైడ్ చేసి మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చారు, మా కోసం ఇంకొక బిడ్డ. మీ అందరి ఆశీర్వాదం. మ్యారేజ్ ఇస్ అ వెరీ స్పెషల్ డే అలా అంటారు. ఎనీ మూమెంట్ దట్ యు రీలివ్డ్? అంటే యాక్చువల్లీ ఒరిజినల్ పెళ్లి ఎప్పుడైతే జరిగిందో దానికి బిఫోర్ 2 days సీరియల్ లో మేము పెళ్లి చేసుకున్నాం. బట్ 2 days ముందు అక్కడ జరగడం రియల్ గా కూడా జరిగింది. యాక్చువల్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 12 years సీరియల్లో కాకుండా మళ్ళీ ఇలా ఈవెంట్ లో మా ఇద్దరు పెళ్లి జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఆ మెమరీస్ అన్ని ఒకసారి అలా గుర్తుకొచ్చింది. సో చూడ చక్కని జంట ఇలాగే 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి. Can we have the choreographer on stage, please? Thank you, master. Thank you so much. Beautiful గా కంపోజ్ చేశారు. Thank you. రష్మి గారు, మీరు అడిగారు అండ్ మా వాళ్ళంతా ఆర్గనైజ్ చేశారు ఎంటర్టైన్మెంట్. ఎలా అనిపించింది? ఇంకా చాలా బాగా అనిపించింది, కానీ ఆ ఒక్కటి తగ్గింది. ఒక్కటి తగ్గిందా? 2 తగ్గిన ప్రసాదాన్ని ఎప్పుడు ఏం అడగలేదు. ఒకటి తగ్గితే ఇన్నిసార్లు అడుగుతారా మీరు? ఓకే, ఆ ఒక్కటేంటో తర్వాత చూద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. సూపర్ గా పర్ఫార్మ్ చేశారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. అన్నా ప్రతిభన, ఏంటి టెన్షన్ లో ఉన్నావు? ఒక అమ్మాయి ట్రైలీ మెసేజ్లు పెట్టి టార్చర్ పెడుతున్నాను నన్ను. నిన్న ఎందుకు? ఈ సెట్ లో ఎవరినో ఒక అబ్బాయిని లవ్ చేస్తుందంట. ఈ సెట్ లోనా? అవునన్నా, చాలా అందగాడంట, పెళ్లి కాలేదంట, పిచ్చికిపోతుందన్న అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొచ్చాను. తీసుకురా మరి. ఇంకే అబ్బాయి ఎవరు అడగవన్నా నువ్వు? సరే, ఎవరు? ఇంకెవరన్నా నీకు తెలీదా? మన సెట్ లో అందగాడెవడు? ఇంకెవరన్నా? మన ఇమానియల్. రే ఇమ్ము. అరే దొంగ కొడతా ఎత్తవా. అరే ఏం చేసావురా? ఏం మాయ చేసావురా? ఆ అమ్మాయి పిచ్చికిపోతుందిరా బాబు. ముందే ఉందా? వీడి పేరు చెప్పాక వచ్చిందా? అమ్మాయి ఉంటుందన్న అందానికి, ఆ ఫేస్ కట్ కి, ఆ ఏజ్ మనం ఇచ్చే వాల్యూ ఎంత ఉంటుంది. సరే స్ట్రెస్ చేయకలే అవన్నీ, కానీ పిలిచేసేవాడు. అమ్మా చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఎక్కడో చూసినట్టుంది. హలో భయ్యా, మొన్న ప్రోమో చూడలా? ఓ సుధీర్ అన్న ఈవెంట్. కళ్యాణం గమనీయం. అమ్మా నీకు దండం, నన్ను లవ్ చేస్తున్నానని మాత్రం చెప్పకు. కామెంట్ లేరా మా వదినతోనే లవ్ సింబల్ వేపించుకుంటావా అంటారు. నాకొద్దమ్మా, నాకొద్దమ్మా. తమ్ముడు, అసలు ఆ రోజు ఈవెంట్ కి వచ్చిందే అమ్మాయి ఎందుకు తెలుసా? ఎందుకు? నీకోసం అంటరా. నిన్ను చూస్తారా కూర్చుని మీదంట. ఈ మొదలు తాళగడిసాడు మనం. మా సుధీర్ తో మన పెళ్ళి విడిపోయారేంటి గమనించి? ఏంటండి ఏం మాట్లాడరు? ఆ ఈవెంట్ లో నేను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. అమ్మా డైలీ చూసే మాకే నిద్ర పట్టదు. ఏమోనండి, అందమైన అమ్మాయి వచ్చి నాకు లవ్ యూ చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మాకు చూడబుద్ధి కావట్లేదు. చెప్పండి, ఏదో చెప్తున్నారు. నన్ను నమ్మిము. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ము, ఐ లవ్ యూ ఇమ్ము, నన్ను నమ్ము. మనసా మనసా మనసార బతిమాల తన బలలో పడబోకే మనసా. మీకేమైనా పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఏమైనా ఉన్నారా? లేదు. ముందు అందరిట్టే చెప్తున్నారు. స్టేజ్ దిగాక ఒకడు ఉన్నాడు, 2 ఉన్నారు అంటున్నారు.
నేను నమ్మాలంటే మీరు నాకు ప్రపోజ్ చేయండి, అప్పుడు నమ్ముతాను. చూడిమ్ము, నీ కంటికి రెప్పలా చూసుకోపోయినా పర్లేదు, నీ కళ్ళతో చూస్తే చాలు. నీ గుండెల్లో పెట్టుకోకపోయినా పర్లేదు, నీ షర్టు గుండీలు ఇచ్చే ఛాన్స్ ఇస్తే చాలు. నీ ఇంట్లో పెట్టుకోకపోయినా చాలు, నా పేరు ముందు నీ ఇంటి పేరు కలిపితే చాలు. ఐ లవ్ యూ. వీళ్ళు ఏమి నచ్చిందమ్మా నీకు? మరి ఇటను ఇదిగో ఒక్కసారి చూడు, ఈస్ట్ గోదావరి వెళ్తుంది. నీకు కుళ్ళురా. నీ 30,000 పేమెంట్ కి ఈ అమ్మాయి 20,000 పేమెంట్ కి న్యాయం చేశారు కానీ నా 10,000 పేమెంట్ నేను న్యాయం చేయలేకపోయాను. వెళ్ళి కూర్చుంటున్నాను. పదమ్మా. సో ఫైనల్ గా ఏం డిసైడ్ అయ్యారు? బేసిక్ గా ప్రసాదాన్ని తీసుకొచ్చాడు, నాకు ఎందుకు ప్రసాదాన్ని మీద డౌట్. సో ప్రసాదాన్ని కాడికి వెళ్ళిపోమ్మా, నాకు ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు. నీకు ఆల్రెడీ ఒకరు ఉన్నారు, కానీ ఈవిడ చేసుకున్నట్టుగానే చాలా మంది ఉన్నారు, అందుకని వచ్చేసింది. అమ్మా చెప్పు, నిజంగా లవ్ చేస్తున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలండి? ఇప్పుడు దా ప్రాక్టీస్ చేయలేక చచ్చిపోయాను. ప్రోమో పడింది కదా, ఇంకెళ్దాం పదండి. ప్రోమో పడిందా? మేడం వాళ్ళది ఎలాగో వర్కౌట్ కాలేదు, కనీసం మనమన్నా. ఏంట్రా చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తే మధ్యలో పార్క్ లో ఆడుకున్నట్టు ఏంటి నాన్న నువ్వు? వీడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ క్యాష్ లో ప్రోమో పడిన దగ్గర నుంచి, వీడు వైరల్ అయినప్పటి నుంచి, వీడు ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఇదే చేస్తున్నాడు. మీరు ఎన్నన్నా నాకు జోక్ లాగా వినిపిస్తుంది. మేడం లవ్ చేస్తారా లేదా? పోరా జఫడా, పదండి ఇంక బయలుదేరు. మీరు చేయకపోతే నేను ఇక్కడ నుండి దూకుతా. దూకరా దూకు. ఇలాంటివన్నీ చూడలేదు మేము. నిజంగా దూకుతున్నా. దూకేరా? దూకుతున్నా. ఏయ్ దూకుతున్నా. దూకరా? ఏరా అంత ధైర్యం చేసావు? ఇప్పుడు కూడా ధైర్యం చేస్తా. ఏం చేస్తావు? మీరు ఒప్పుకోకపోతే కిరోసిన్ పోసుకుంటా. అవన్నీ ఏం అవసరం లే, లాస్ట్ దగ్గర నుంచో. మీకోసం కాలిపోతా. కాగితాల ముందు ఉండు. అంతే చాలు, వెళ్ళు. బిల్డింగ్ మీదకి దూకిలోండి. ఇలాంటి చిచ్చుపుట్లకు భయపడతారా? ఆ చిచ్చుపుట్ల వల్ల మన చిచ్చుకి ఏం కాకుండా చూసుకో. నేను దీని మీద కూర్చుంటా అన్నావు చూడు, నువ్వు అలా కూర్చుంటే చెప్పుకోలేనే బాగా నీతోనే. నేను ఇంకా ఇంతకన్నా ఘోరాలు ఏమి చూడలేను. మేము కూడా మేడం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. కాదు వాళ్ళందరూ నేను ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు చూస్తున్నారేంటి? అది కూడా మీరు వెళ్తారా బాయ్, సగం ఎత్తే లోపల బాయ్ బాయ్ అంటున్నారు వాళ్ళు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయి నిన్నే ఎంచుకుందిరహియో. వాడికి కాదా, దీన్ని తీసుకెళ్ళండి, దీన్ని తీసుకెళ్ళండి. అరే నరేష్ ఏమైందిరా? భయ్యా నోట్లోంచి వస్తున్నాయి ఏంటి? వెనక
నరేష్ ఆర్ యు ఓకే? ఇంటికి వెళ్తే కానీ తెలియదు. బాయ్ అమ్మా బాయ్. ఇంకోటి ఉంది కావాలంటే. వద్దమ్మా బాయ్ అమ్మా బాయ్. రే సుమా బాయ్ రా, మిస్ యు. రోజా గారు ఒకసారి ఇలా రండి. అన్నా ఇలా రా. ఆవిడ ఎందుకు పిలిచారా? అంటే బేసిక్ గా మామిడికాయ, వేప పువ్వు, చెరుకు గడ ఇస్తే ఉగాది పచ్చడి చేస్తాం. అది మీ దగ్గర పెట్టుకొని మేము చేసుకుంటాం. ఆవిడ ఒకటి తగ్గిందని మాకు ఏంటండి ఇది? ఇవ్వనయ్యా. ఇవ్వచ్చు కదండి ఉగాది పచ్చడి. ఇవ్వనని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? అదేంటి మీరు మాకే ఇవ్వకపోతే ప్రజలకు ఏం చేస్తారు? నువ్వు ప్రజల గురించి మాట్లాడకు. బరాబర్ అంటే మేడం. ఆది నువ్వురా. అది నువ్వు అడుగుతున్నా అడగమంటావా? నువ్వు అడుగుతావా? ఒక ఆర్టిస్ట్ మీద చేయి చేసుకోవటం కరెక్ట్ కాదు. మేడం ఇన్ని రోజులు మీరంటే మాకు చాలా గౌరవం ఉండేది. మా ఆర్టిస్టుల మీద చేయి చేశారు. పోబే మేడం సారీ చెప్పండి ముందు. దొబ్బే నన్ను ఒక్కడైనా అందరన్నారా? ఆర్టిస్టులు అంటే మేము చూపిస్తా అర్థమైంది. ఆర్టిస్టులు జస్ట్ మిస్ అయింది కదా చెప్తా. పదండి. ఇది లేదు. ఆర్టిస్టులు మీరు చేశారు కదా, ఆర్టిస్ట్ అంటే చూపిస్తాం మీకు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? దగ్గర మేడం కరెక్ట్ కాదు మేడం, నిజంగా ఎందుకు కొడతారు? ఆర్టిస్టుల మీద చేయి చేసుకోవడమే కాకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళి రోజా గారు డౌన్ అని మీరు ధర్నా చేస్తుండండి. రోజా గారు డౌన్ అంటాను చూడు. మీరు వెళ్ళి చేస్తూ ఉండండి, నేను ఒక పర్సన్ తో వస్తా చెప్తా. రోజా గారు ఆర్టిస్టుల ఐక్యత. రోజా గారు అమ్మరా 10 అమ్మాలన్నావు కదా. అదే చచ్చిపోలేదు, బతికే ఉన్నాడులే. నా ఓవర్ యాక్షన్ చేయబట్టి ఆవిడ కొట్టింది. అన్నా ఏదో చిన్న దెబ్బ తగిలింది. ఫస్ట్ చూస్తే ఈ స్క్రిప్ట్ లో డైలాగ్ అర్థమైంది కదా. మంచి వచ్చి డైలాగ్ తప్పేస్తాడు. సైలెంట్ కూర్చోండి, డైలాగ్ ఉంది ఇక్కడ. అది కాదన్నా, చిన్న దెబ్బ, పెద్ద నొప్పి కూడా లేదు. ఒరే నీకు తోలు బలిసి తెలియట్లే గానీ అది పెద్ద దెబ్బ కాదురా, మనసు తగిలిన దెబ్బ. అంటే నీ ఎంకమా ఆర్టిస్ట్ మీద చేస్తారా నీకు? ఇప్పుడు తగులుకో. భాస్కర్ నా కొడుక్కి న్యాయం జరగాలి. రోజా గారు ఆర్టిస్ట్ ఐక్యత. కొంచెం పక్క జరుగు. ఏన్నా అది వస్తున్నాడు. నన్ను కూడా కొట్టారుగా. ఒరే నీ వల్ల కంటెంట్ రావట్లేదు, రేటింగ్ రావట్లేదు, కామెడీ రావట్లేదు. అంటే ఇప్పుడు నేను జరగాల? నాన్న నన్ను పక్కన పెట్టారు. ఇంత టైం పట్టిందా నేను పక్కన పెట్టడానికి? అది రా. అది అన్న డౌన్ కాదురా, అమర్ రహే. ఏంట్రా ఎంత లేట్ అయింది? ఇంత లేట్ ఏంటి? ఆవిడ కొట్టింది కదా, వెళ్ళి మొత్తం ఆయింట్మెంట్లు అవి రాసుకొని వచ్చేస్తారా? ఆవిడ నన్ను కొట్టడం తర్వాత నువ్వు ఇంత క్లోజ్ గా ఉంటే నిన్ను కొట్టానేమో అనుకుంటారు. ఆడే చాలా మంది కొట్టేశాడు, వదిలే. ఎల్లుందుకులే, అందులో నువ్వు కూడా ఉంటావులే గాని. ఊళ్ళో ఉన్నాడు. ఊళ్ళో ఉండడం ఏంటన్నా? ఆది అన్న ఊళ్ళో ఉన్నాడు. ఇద్దరు. ప్రసాద్ అన్న జోహార్ ఇంకా. ఈ విషయం ఇక్కడ కాదు, ఈ విషయం ఢిల్లీ దాకా వెళ్ళాలంటే నేను ఒక పర్సన్ మాట్లాడాను, అతను వస్తున్నాడు. అంటే గల్లీలో జరిగిన విషయం ఢిల్లీ వరకు వెళ్తాడు. అంతే, మనకు న్యాయం జరగాలంటే ఆయన రావాలి.
రోజా గారు రోజా గారు రోజా గారు సార్ మాట వరుస కన్నా మీరు డౌన్ అవుతుంది పైలండి. నువ్వు ఏడుస్తున్నట్లేదు, జాఫర్కి ఏదో ఆఫర్ ఇస్తున్నట్టే ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ టెంట్ ఏంటి, జనాలు ఏంటి, ఈ ధర్నా ఏంటి? ఓణీల ఫంక్షన్ జరుగుతుందండి. బాబు నువ్వు అలా చెప్పక, నిజంగా ఈ డ్రెస్ చూసి అదే అనుకుంటాడు. రోజా గారు ఒక ఇద్దరు ఆర్టిస్టుల మీద చేయి చేసుకున్నారు, అందుకే ఈ ధర్నా. దానికి మీరెందుకు ఫీల్ అవుతున్నారు? నా మీద భాస్కర్ మీద చేయి చేసుకున్నారండి. అయితే ఈయనకు మేము ఆర్టిస్టులు అని చెప్పబోయే దండం పెడతా. సార్ మనడు ఫేమస్ ఆర్టిస్ట్, మనడంత కాదు కానీ. ఇప్పుడు మీకు న్యాయం జరగాలి, అంతేగా? అంతే. అందుకే నేను వచ్చా. అందుకే మేము పిలిచాం. చూసారా, సాటి ఆర్టిస్ట్ అని చూడకుండా రోజా వీళ్ళకు చంప పగలు కొట్టారు. కాబట్టి నేను వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలను. మీ డిమాండ్ ఏంటి? రోజా గారు మాకు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా రోజా గారు వీళ్ళకు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే 10 ఇస్తే సరిపోద్ది. చూశారుగా ఆర్టిస్ట్ యొక్క మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో. వీళ్ళు ఏ క్షణమైన ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కిరోసిన్ ఆయిల్ మేము తెచ్చుకోలేదు కదండి, నేనే తెచ్చాను. అంటే మీరు ఎలాగో ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు కదా? అవునవును, నేను చేస్తున్నాను. భాస్కర్ కొట్టినందుకు నేను కిరోసిన్ పోసుకు చచ్చిపోతాను ఇప్పుడే. వద్దు, ఆల్రెడీ 2 సార్లు ఆ ప్రయత్నం చేసినట్టున్నా. చూశారుగా ఇక్కడ ఏం జరుగుతుందో. ఈ టెంట్ లో భాస్కర్ నాన్న కూడా సంఘీభావంగా దీక్ష చేస్తున్నారు. ఆయనతో మాట్లాడతాము. ఏమండి, మీ కొడుకు భాస్కర్ ని కొట్టారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉందా? వైజాగ్ లో కొడితే ఎక్కడికి వచ్చాడు, ఇక్కడ స్టేజ్ మీద కొడితే వైజాగ్ వస్తాడు. ఆగు, ఆంటీకి దూరంగా ఉన్నాడు చాలా రోజుల నుంచి. ప్రసాద్, మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మీరు చేసినంత ఎడ్డింగ్ లో ఉండాలి. ఆది, మీ డిమాండ్స్ ఏంటి? అన్న మన డిమాండ్స్ ఏంటో చెప్పు. మధ్యాహ్నం బిర్యానీ చెప్తా. వచ్చింది ప్రొడక్షన్ ఉపేంద్ర కాదన్న, జాఫర్. ఆయనకు చెప్పాల్సిందే చెప్పు. రాంప్రసాద్, డిమాండ్స్ ఏంటి మీవి? రోజా గారు వచ్చి సారీ చెప్పాలి. రోజా గారు మా అందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ కాదు కానీ ఆడియన్స్ కి మనం చెప్పాలి క్షమాపణ సిగ్మెంట్ కి. ఓకే, అది మీకు న్యాయం జరగడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. హలో, వచ్చేస్తున్నా. ఎక్కడికి సార్? ముంబై. ముంబై ఎందుకు సార్? చెప్పానుగా ఎంత దూరమైనా వెళ్తానని. నిజం చెప్పండి సార్, ఎందుకు వెళ్తున్నారు? ఇంతకన్నా పెద్ద వార్త వచ్చింది. మీ న్యూస్ ఎవరు కావాలి? వెళ్తున్నా ముంబై. అరే అది ఎవరు వస్తారన్నా? ఇతనా? నాకేం తెలుసు ఆయన ఇలా చేస్తాడని. అది కాదన్నా, మనల్ని కొట్టారు, మనకు న్యాయం ఎవరు చేస్తాడు? ఇక ఈ టెంట్ల కింద వద్దు, డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్దాం. అక్కడ ఇంకోరు వస్తున్నారు, వాళ్ళతో తేల్చుకుందాం. సర్లే, ధర్నా చేశారు, అన్ని చేశారు, ఏం వర్కౌట్ అవ్వలేదు. మీరేం టెన్షన్ పడకండి. ఈ తగువులన్నీ తీర్చడానికి ఇద్దరు సూపర్ జోడీ రాబోతున్నారు ఈ స్టేజ్ మీదకి. లెట్స్ వెల్కమ్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు. ఏ రాణి వెన్నెల నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. వెల్కమ్. ముందుగా ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. రాజశేఖర్ సార్ ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా ఆయనకి పెద్ద అసెట్ వచ్చి జీవిత. థ్యాంక్ యూ రోజా గారు. అనుప్రమ్ గారు, నిజంగా జీవిత ఉండబట్టే రాజశేఖర్ ఇలా ఉన్నాడు. అది కరెక్ట్. లేకపోతే ఏం అనుకోమగా. అనుకోవాల్సింది నేనే అనుకోవచ్చు.
సో సార్ ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్ సార్. ఏమైందంటే రోజా గారికిను ఇక్కడ ఉన్న కొంతమందికి ఒక చిన్న డిఫరెన్సెస్ వచ్చేసారు. డెసిషన్ మేకింగ్ లో చాలా కష్టం అయిపోతుంది. బయట నిరాహార దీక్ష కూడా చేశారు సార్ మనోళ్ళు. సో రోజా గారు డౌన్ అన్నారు. తర్వాత ఆవిడ గుద్దితే వాళ్ళు డౌన్ అవుతారు, అది తెలుసు వాళ్ళకి. తర్వాత బట్ ఏంటంటే ఇప్పుడు ఒక చర్చా వేదిక క్రియేట్ చేస్తున్నాం సార్. వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి, ఎవరిది న్యాయం ఎవరిది కాదు అనేది. ఎలాగో జీవిత గారు ఉన్నారు కాబట్టి బండి కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నాం సార్. అందులో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు ఉంటాయి సార్. మీరు లాయర్ అవ్వచ్చు, సైక్రటిస్ట్ అవ్వచ్చు, మీరేమని అవ్వచ్చు సార్. మీ ఒపీనియన్ కూడా మాకు చెప్తే ఇక్కడ చర్చా వేదిక క్రియేట్ చేస్తాం. సూపర్. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ప్రోగ్రామ్ లో మనకి ఆర్టిస్టులు అంటే తెలుసు, వాళ్ళు ఎంత సున్నిత మనస్కులు. అంత సున్నితమైన మనసున్న అభాగ్యులైన ఆర్టిస్టుల్ని ఒక ఆవిడ అతి ఘోరంగా కొట్టారు. అభాగ్యులైన అమాయకులైన అన్ని సార్లు అనకండి మేడం. అమాయకులైన అభాగ్యులైన కళాకారులారా రండి. కెమెరా ముందు ఇక్కడ కొంచెం ఇప్పుడు చెప్పండి అసలు ఏమైంది. అది కాదు మేడం, ఒక ఆర్టిస్ట్ ని పట్టుకొని అందరూ చూస్తుండగా చాచి పెట్టి కొట్టారు మేడం. ఇలా దున్నపోతులా ఎద్దులా ఉన్న నిన్నెలాగయ్యా కొట్టారు? ఆవిడకి అసలు బుద్ధి ఉందారా? ఎద్దుని ఎద్దులా కొట్టాలి, కుక్కని కుక్కలా కొట్టాలి. ఎద్దు లాంటి మనిషిని కుక్కలా ఎట్లా కొడుతుంది? శేఖర్, వీళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? శేఖర్ కరెక్ట్ అనిపిస్తుందా? అన్ని సార్లు శేఖర్ ఎందుకమ్మా? అయ్యా, లేకపోతే నేను నీ ఎమోషన్స్ గురించి వచ్చాను అనుకున్నావా? కొట్టిన వాళ్ళు పిలిపించండి. రండి. నిన్ను కొడతారా బే? ఆ విరవడం ఏంటమ్మా? విరవడం వాళ్ళని అరిచేలాగా కొట్టావు, ఈ విరవడం ఏమిటి? కొడతానండి, వాళ్ళు మాట్లాడిన మాటలకి కొడతాను. చూసారండి, మేముందే చెయ్యెత్తుతున్నారు. మీరు కూర్చోండి. నువ్వు అమ్మా ముందు చెయ్యదించమ్మా. నువ్వు కూర్చో. అమ్మా అమ్మా, నువ్వు అరిసేలాగా కొట్టావు. ఎందుకు కొట్టావు అంటే ఇట్లా ఇట్లా అంటే అర్థం ఏంటి? నాకు ఇలా అనడం రాదా? సరే సర్లే, మీ ఇద్దరు కొట్టుకోకండి. అంటే నీకు కొట్టాలనిపిస్తే కొట్టేస్తావా? ఎంత రెచ్చగొట్టారో మీకు తెలీదు. రెచ్చగొడితే రెచ్చిపోతారా? చిన్న పిల్లలను చూసి కొడతారా? వెళ్ళి కూర్చో ముందు. ఇక్కడ ఇది నా చైరు, నేను అక్కడ కూర్చోను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నా చైరు. నువ్వు చేసిన ఏదో పనికి ఇప్పుడు నీ చైరు అదే. నువ్వు ఇప్పుడు ఎక్కువ చేసావు, అది కూడా ఉండే. నువ్వు అక్కడ కూర్చోవాలి. ఎందుకు? అది నా చైరు. చైరు కాదమ్మా, నీ చైరు అంటే నా చైరు కూడా. నువ్వు బండి, నేను బండి, నాకు చైరు. నువ్వు ఇప్పుడు తప్పు చేసావు కదా, వాళ్ళు కొట్టడం తప్ప? అమ్మా, కొట్టడం తప్పే. ముందు కూర్చోమా. ఉండరా భయ్యా? అరే, కుక్కని ఎద్దులా కొట్టింది ఇప్పుడు. మీరు ఎంతమంది ఈసారి మా మీదకి వచ్చినా మాకు మా రాజశేఖర్ గారు ఉన్నారు. కాదు, నువ్వేంటంటే ఆవేశపడిపోతున్నావేంటి? అవును, మాది వయసులో ఉన్న ఆవేశపడతాం, మీలాగా ఆయాసపడతామా మేము? మిమ్మల్ని కొట్టడంలో తప్పే లేదు, కానీ చచ్చినట్టు ఎదవ వక్కాలతో పుచ్చుకున్నారు కాబట్టి మీ తరఫున నేను మాట్లాడతా. ఎందుకు కొట్టావు? వాళ్ళ స్కిట్స్ ఎప్పుడైనా చూసారా? నాకంటే ఎక్కువ నువ్వే కదా చూస్తావు. మీరు చూస్తే మీరు కూడా కొట్టుంటారు. అరే ఏందిరా ప్రాబ్లం? వీళ్ళు మాట్లాడే మాటలకి నాకు నరాలు లాగేస్తాయి. ఏం గెల్లమ్మా, ఏం గెల్లమ్మా. ఇది నా డైలాగ్ కాపీ కొడుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, నేను కాపీ కొట్టకూడదా? జరిగిపోయింది. అదేంటి ఆ కళ్ళేంది? ఒక్క నిమిషం, అలా చూస్తే భయపడతావా? ఇవన్నీ పక్కన పెడతా సార్. ఆవిడ కొట్టింది, కానీ మీకెందుకండి ఇంత ఆవేశం వచ్చింది? పక్కన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడు, మాకు ఆవేశం రాక ఏమవుతుందండి? పక్కన ఎవరో కూర్చుంటే అట్లా అయిపోతుంది. అంతేనా? మీదేనా ప్రమోషన్? మాది కూడా ఉంటది కొంచెం ప్రమోషన్. మీ అందరితో మాట్లాడి నాకు దగ్గు వచ్చింది. మీ ఆవిడ గారికి దగ్గు వస్తుందంట, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. శేఖర్ మూవీ చూడండి, మంచినీళ్ళు ఇస్తాం.
లేదా జరిగింది మేడం, రోజా ఏంటండి discussion? ఏంటి సౌండ్ ఏంటి రా సౌండ్ తగ్గించు సౌండ్ తగ్గించాలా కూర్చో ఏంటండి కొడతారా మళ్ళీ కొడతారా? ఆగండి ఏంటి మేడం నీకేమై మీద ఒళ్ళుకో- కొడుతుంటే అది కాదండి మీ ప్రమోషనే కాదు ఇక్కడ ఎలా కూర్చుంటావు రోజా నీది బండి అది బండి నీది బండి అది బండి ఎల్లు. ఇవన్నీ పక్కన పెడదాం రోజా అసలు ఎందుకు కొట్టావు నన్నన్నా పర్వాలేదు నా ప్రజలు అన్నారు ప్రజల్ని అంటారు లేదు ఎమోషనల్ అన్నామండి కాదండి ప్రజలు మీ కళ్ళ ముందే మీ ఆవిడ మమ్మల్ని కొడుతుందండి. నా బతుకే జట్కా బండి, నా బతుకే జట్కా బండి. ఇందులో నేనేమనాలి? సో నాకు చేత నేను సహాయం చేద్దామని వచ్చా కానీ మీ బతుకుల్ని మీరు సరిగ్గా రాసుకోలేదు ఇక్కడికి వచ్చాక కూడా ఆవిడ రెచ్చగొట్టారు ఆవిడ 4 పీకింది నన్ను రెచ్చగొట్టారు నేను పీక దయచేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా పీకించుకోకండి రండి మరి ప్రపంచం అయిపోయింది. మేము వచ్చిన పని అయిపోయింది మేము బయలుదేరుతాం ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓ సన్న జాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా. నేను కొట్టినప్పుడు సైలెంట్ గా ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా పిలిచి కొట్టించుకున్నారు మీరు కొట్టినప్పుడు కొంచెం గట్టిగా తగిలింది చెప్పవే. ఏమో ఈవిడ దెబ్బలు తిన్నాక తెలిసింది ఆవిడ గట్టిగా తగిలిందని భాస్కర్ నీకు విన్నింగ్ ఎన్ని స్కిట్లు ఇచ్చా వరుసగా 12 ఇచ్చారు మేడం 12 ఇస్తే తీసుకున్నావు కదా ఈ ఒక్కటి తీసుకోలేవరా రే నరేష్ నన్ను ఏమని పిలుస్తారా మీ అందరూ అమ్మకి కొట్టే అధికారం లేదారా ఏం చెప్పావురా నరేష్ రారా బంగారం మనమందరం ఒకే ఫ్యామిలీ రా మనం ఏం చేసుకున్నా మన మధ్యలోనే ఉండాలి వేరే వాళ్ళని పిలిచి కొట్టించుకోకూడదు మాకు బాగా అర్థమైంది టైం అయింది, పదండి వెళ్దాం. సరే వెళ్దాం రండి పదండి. సూపర్ yes వండర్ఫుల్ గీత గారు రాజశేఖర్ గారు వండర్ఫుల్ థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా సినిమాలకు ప్రమోషన్ లో భాగంగా స్కిట్లు ఏదో చేశారు కానీ ప్రమోషన్ పరంగా గానీ ఒక ఈవెంట్ పరంగా గానీ ఈ సంవత్సరానికే ఇదే బెస్ట్ స్కిట్ అనొచ్చు. గీత గారు how was it? నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఐ లవ్డ్ రోజాతో చేయడం ఐడియా వాజ్ ఇట్స్ అన్ అమేజింగ్ థాట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ Thank you everybody. Thank you so much. ఏమిటయ్యా ఇంకా నీరసంగా ఉన్నారు? నీరసం ఏంటండి నీరసం రాక ఎలా ఆవిడ అప్పటి నుంచి 1 తగ్గింది ఏమండి మీరు ఇట్లా రండి ఆ 1 ఏం తగ్గింది చెప్పండి ఇప్పుడు. చెప్పాను కదా 1 తగ్గింది అదే ఏంటి ఏంటది? 1 తగ్గింది 1 తగ్గింది You mean టీ? ఒక టీ. పొద్దుటి నుంచి అదిగా చెప్తుంది 1 తగ్గింది 1 తగ్గింది హెడ్ఏక్ గా ఉందబ్బా. ఏంటి టీ కోసం ఈ టీవీలో ఇంత పెద్ద ఈవెంట్ చేసాం మనం. ఒకసారి రండి అందరూ. కాదు ఈవిడేమో మనవరాలు చెప్తే ఇస్తామంటారు, ఈవిడేమో బుర్ర ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చింది ఇక్కడ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ వేప పువ్వు ఆ మామిడి మామిడికాయ పండు ఆ చెరిగడ్డ మీరు పచ్చడికి కావాల్సిన సామాన్లు ఇచ్చేస్తే మా వాళ్ళు ఉగాది పచ్చడి చేస్తారు. అండ్ వాళ్ళు ఉగాది పచ్చడి చేస్తే నాకు చివర్లో 4 పచ్చడి చుక్కలు. నేను కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పా గానీ ఆల్రెడీ మేము చేసే పెట్టాం. మీరు కూడా బాగా తెలివైన వాళ్ళు అయితే. ఓకే సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనందం ఆనందమే అల్లో మల్లో ఉల్లాసం పొంగింది గాలిలో ఆకాశం మంచులు దాటే సరదాలలో ఊరంతా ఉయ్యాలి పిండి వేళలో హే నంద గోపాల రాయబారాలలో వెయ్యేళ్ళ వెలుగొచ్చింది మా కళ్ళలో
ఈటీవీ ప్రేక్షకులందరికీ సో ఈ పండగలాగే జరిగింది. ఇట్లా వాళ్ళందరం కలిసాం, ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట ఈ పండగ జరుపుకున్నాం. అలాగే మీరు కూడా హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఈ పండగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. మరో పండగలాగే వస్తాం. అంత ఓకే కానీ నా ఒక్క టీ తగ్గింది.